భద్రం नो అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం ఇందులో 5వ శ్లోకం చూస్తున్నాం. ఇందులో ఇతర అభిప్రాయాలు ఆత్మ గురించి ఇతర దార్శనికుల విచారం చేసేటువంటి ప్రాయ ఈ ఈ అభిప్రాయాలన్నీ కూడా విచారకుల అభిప్రాయాలని పరిగణిస్తారు, కానీ విచారం చేయని వాళ్ళ అభిప్రాయాలని కాదు కదా. అందుకని చార్వాకులకు కూడా ఒక చార్వాక దర్శనము అని విచారం చేశారు. ఆ విచారము సమ్యక్ అవ్వచ్చు అంటే ఏ నిర్ణయానికైతే వేదాంతులు శృతి ప్రమాణం ద్వారా వస్తున్నారో ఆ నిర్ణయానికి ఎలాగూ రాలేరా, ప్రమాణం లేదు కాబట్టి. శృతి ప్రమాణాన్ని అంగీకరించినప్పుడు శృతి ప్రమాణం ద్వారా తెలిసే విషయాన్ని, శృతి ప్రమాణం ద్వారా మాత్రమే తెలిసే విషయాన్ని ఎలా తెలుసుకుంటారు? దాన్ని ఎలా వాళ్ళు ప్రతిపాదించగలరు? అందుకని ఎక్కడ కూడా నాస్తిక దర్శనాల్లో ఈ ఆత్మ స్వరూప నిర్ణయం ఈ విధంగా అద్వితీయ చైతన్య స్వరూపంగా, ప్రజ్ఞాన ఘన స్వరూపంగా ఎక్కడ కూడా ఆ దరిదాపులకు ఆ నిర్ణయం రాదు. ఎందుకంటే ప్రమాణం లేదు. రైట్? ప్రమాణం ద్వారానే ఆ ప్రమేయ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఆ వస్తువు యొక్క లక్షణము, వస్తువు యొక్క ప్రమాణం రెండు అంశాలు ఉండాలి. ఏ వస్తువు నిర్ధారించాలన్నా లోకంలో, ఎటువంటి వస్తువు నిర్ధారించాలన్నా లక్షణము ప్రమాణం రెండు ఉండాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని ఇక్కడ మన ఆత్మస్వరూపాన్ని లక్షణం కానీ ఆత్మస్వరూప ప్రమాణం కానీ రెండు కూడా శృతిలోనే ఉన్నాయి. ధర్మము లక్షణం కానీ ధర్మం యొక్క ప్రమాణం కానీ రెండు కూడా వేదంలోని. ధర్మ లక్షణం కూడా వేదమే చెప్తా ఉంది. ఆ జైమిని సూత్రాలను చూసినప్పుడు 2వ సూత్రంలో చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్తున్నప్పుడు అది లక్షణ వాక్యం అని. రైట్? ఆ సూత్రమే 2వ సూత్రమే లక్షణ వాక్యం అని. అదే 2వ సూత్రమే ప్రమాణ వాక్యం కూడా. రైట్? ధర్మము వేదము చేత తెలియబడుతుంది అనే అర్థం ఆ సూత్రంలో ఉంది. ధర్మము వేదము చేత తెలియబడుతుంది అని. ఇంకొక విధంగా వేదము చేత తెలియబడేటువంటి ప్రయోజనవంతమైనటువంటి విషయం ధర్మము అని లక్షణం కూడా. రైట్? వేదము చేత తెలియబడి వేద ప్రతిపాద్యత్వే సతి ప్రయోజనవత్వం ధర్మం లక్షణం. ఆ 2వ సూత్రంలో ధర్మ చోదన లక్షణం అర్థో ధర్మ అంటున్నప్పుడు అందులో లక్షణం కూడా ప్రమాణం కూడా. దాని డెఫినేషన్, ఆ వస్తువు యొక్క నిర్వచనం ఎవరిస్తున్నారు? సూత్రకారులు జైమిని చెప్పారు 2వ సూత్రంలో. ఎక్కడి నుంచి? వేదంలో ఉన్న విషయాన్ని చెప్పారా, వేదంలో లేని విషయాన్ని చెప్పారా? వేదంలో లేని విషయాన్ని చెప్తే అవి వేద సూత్రాలు ఎలా అయ్యాయి? రైట్? వేదంలో ఉన్న విషయాన్ని తెలుపుతున్నారు. సో ఆ లక్షణం కూడా వేదం నుంచే వస్తుంది, ఆ ప్రమాణం కూడా వేదం అని. రైట్? ఆ విధంగా అదేవిధంగా బ్రహ్మ కూడా, బ్రహ్మసూత్రాల్లో కూడా జన్మాద్యసేత అని 2వ సూత్రంలో బ్రహ్మ యొక్క లక్షణం, శాస్త్రయోనిత్వాత్ అని 3వ సూత్రంలో బ్రహ్మ లక్షణము బ్రహ్మ ప్రమాణం కూడా అందులో. రైట్? శాస్త్రమే ప్రమాణంగా కలిగినటువంటిది బ్రహ్మ అని ప్రమాణ వాక్యం. అది శాస్త్రము యొక్క ఆధారము అని లక్షణం కూడా. శాస్త్రానికి కూడా ఆధారమైనటువంటిది. శాస్త్రము ఎవరి నుంచి అయితే వెలిబడిందో అని ఆ విధంగా ప్రమాణ వాక్యం. ఆ విధంగా లక్షణము ప్రమాణము ద్వారా వస్తు సిద్ధి. ఏ వస్తువుకైతే లక్షణము ప్రమాణము రెండు శాస్త్రం నుంచే తెలుస్తున్నాయో అటువంటి వస్తువు, అటువంటి తత్వము శాస్త్రానికి బాహ్యంగా ఉంటూ, శాస్త్రాన్ని పరామర్శించకుండా, శాస్త్రాన్ని టచ్ చేయకుండా ఎలా తెలుస్తుంది అది? సో అందుకని ఇతర దర్శనాలు, ఈ చార్వాకాది దర్శనాలు ఏదైతే మనం ఇక్కడ ఈ మొదటి పాదంలోని 5వ శ్లోకంలో చూసామో అవన్నీ కూడా సహజంగా ఆత్మ అతిరిక్త అనాత్మ వస్తువును ప్రతిపాదించే విధంగానే ఉంటాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. సో అదే శ్లోకాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో మనము దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి, అక్కడ దాకా దేహం ప్రాణం ఇంద్రియం అంతవరకు చార్వాక దర్శనం అని, బుద్ధిం చ శూన్యం అంటున్నప్పుడు బౌద్ధ దర్శనం అని చూసి అందులో సామాన్యంగా
ఈ దేహం ప్రాణం అపి ఇంద్రియాని ఏ విధంగా దేహ ప్రాణ ఇంద్రియాలు బుద్ధి శూన్యం వీటిలో ఆత్మబుద్ధి ఏ విధంగా కలుగుతుందో సామాన్యంగా చూసాము. ఇక ఈరోజు మానసోల్లాస శ్లోకాలను కొన్ని ఓవర్వ్యూగా తీసుకొని ఈ ఈ విషయాలు దేహం ప్రాణ ఇంద్రియ బుద్ధి శూన్యం వీటిలో ఆత్మభావము ఏ విధంగా అంటే చార్వాకులు ఏ విధంగా ఏంటి వాళ్ళ ప్రతిపాదన అని కొంతవరకు రైట్. అదే విధంగా దాని నిరాకరణ కూడా, ఎందుకు దేహ ప్రాణ ఇంద్రియాలు ఆత్మస్వరూపం కాదు, ఎందుకు బుద్ధి శూన్యం ఆత్మస్వరూపము కాదు. సామాన్యంగా ఆస్తిక దర్శనాలను కాకుండా నాస్తిక దర్శనాలను నిరాకరిస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు చార్వాకులు నిరాకరిస్తున్నాము, అదేవిధంగా బౌద్ధ అంటే బుద్ధి శూన్యం అంటున్నప్పుడు బౌద్ధ నిరాకరణ. సామాన్యంగా ఇందులో శృతి ప్రమాణాన్ని ప్రదర్శించరు, రైట్. సో ఎందుకంటే ఏ ప్రమాణాన్ని అయితే మనం ప్రదర్శిస్తున్నామో అది వాది ప్రతివాది ఇద్దరికి సమ్మతమైనప్పుడు మాత్రమే ఆ ప్రమాణం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ప్రమాణం ద్వారా ప్రమేయ జ్ఞానం కలగాలి. ప్రమాణం అంటేనే దాని నిర్వచనము ప్రమాజనకత్వం ప్రమాణం. అంటే యథార్థ జ్ఞానం, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలియజేసేటువంటి జ్ఞానాన్ని యథార్థ జ్ఞానం అని, దానికి ప్రమా అని పేరు. ప్రమా అంటే యథార్థ జ్ఞానం. ఆ యథార్థ జ్ఞానాన్ని భ్రాంతి అంటున్నాం, భ్రాంతి జ్ఞానం. సో ఆ యథార్థ జ్ఞానం భ్రమ ఏదైతే ఉందో అది దేని నుంచి అయితే ఉత్పన్నమవుతుందో, ఆ జ్ఞానము ఏ విధంగా కలుగుతుందో ఆ సాధన, రైట్. కళ్ళ ద్వారా రూపం కలుగుతుంది, రూపజ్ఞానం, రూపం ఎలా ఉందో అలానే తెలుస్తూ ఉంది కళ్ళకి, కళ్ళలో దోషం లేనప్పుడు, రైట్. కళ్ళ చక్షురింద్రియానికి ఈ నేత్రగత రోగాలు ఏవైతే ఉన్నాయో, రైట్, నేత్రగత వ్యాధులు లేనప్పుడు అటువంటి నేత్రానికి ఉన్న విషయం ఉన్నట్లుగానే కనిపిస్తుంది. రూపం దానికి విషయం కదా. సో రూపానికి చక్షురింద్రియం ప్రమాణం, అది ప్రమాణం నిర్వచనం కదా. ప్రమాజనకత్వం ప్రమాణం, ప్రమా యథార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటి సాధన. అందుకనే ఈ రజ్జు సర్ప జ్ఞానం కలిగింది అంటున్నప్పుడు అది భ్రాంతి జ్ఞానం. రజ్జు సర్ప జ్ఞానం చక్షురింద్రియం ద్వారా కలగదు, చక్షురింద్రియం ద్వారా కలిగిందని అనిపిస్తుంది అంతే. నేను సర్పాన్ని సాక్షాత్తుగా స్వతహాగా నా కళ్ళతోనే ఈ కళ్ళతోనే చూశాము చెప్పేవాడు చెప్తాడు, కానీ వాటి జ్ఞానం ఏ విధంగా భ్రాంతి జ్ఞానము అంటే అక్కడ సర్పం లేదు అక్కడ, కాబట్టి సర్ప జ్ఞానం భ్రాంతి జ్ఞానం. అదేవిధంగా నేను కళ్ళతో సర్పాన్ని చూశాను అనే విషయం కూడా భ్రాంతి అవుతాం. చాలా సింపుల్గా దాన్ని మనం నిరూపించవచ్చు. వస్తువు ఉంటే కదా చక్షురింద్రియానికి విషయానికి సన్నికర్ష సంబంధం ఏర్పడేది. వస్తువే లేనప్పుడు చక్షురింద్రియం ఎటైనా వెళ్ళని, వస్తువు లేదు అక్కడ, లేనప్పుడు చక్షురింద్రియానికి వస్తువుకి సన్నికర్ష సంబంధం ఎలా ఏర్పడుతుంది? సంబంధం ఏర్పడకుండా చాక్షుష జ్ఞానం ఎలా కలుగుతుంది? రైట్. మన వీపు వెనకాల ఉన్న విషయాన్ని కళ్ళు చూడలేవు. ఎందుకు చూడలేవు? ఇంద్రియానికి చక్షురింద్రియానికి విషయానికి సంబంధం లేదు. అదే విధంగా ఎదురుగా లేనటువంటి విషయాన్ని కళ్ళు చూడలేవు, ఎందుకని? విషయం లేదు కాబట్టి. అదేవిధంగా లేని సర్పాన్ని కళ్ళు ఎలా చూస్తాయి? మనకు అనిపిస్తుంది కళ్ళతోనే చూశాను. భ్రాంతి కలిగినప్పుడు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిగా మనం పొరబడ్డప్పుడు ఆ వ్యక్తినే చూశాను అనేటువంటి భావన కలుగుతుంది, కానీ అది కూడా భ్రాంతి అవుతుంది. మనసు ఆ విధంగా భ్రాంతిని కలిగిస్తుంది. అది సాక్షి ప్రత్యక్షం అని. రజ్జు సర్పము సాక్షి ప్రత్యక్షం, చక్షురింద్రియ ప్రత్యక్షం. చక్షురింద్రియం ద్వారా ప్రమాణం ద్వారా యథార్థ జ్ఞానమే కలుగుతుంది, అయథార్థ జ్ఞానం కలగదు. అయథార్థ జ్ఞానానికి కారణాలు వేరే ఉంటాయి. అయథార్థ జ్ఞానానికి కారణాలను దోషాలుగా చెప్పుకున్నాము మనం. నేను పోయిన క్లాసులో రజ్జులో సర్పం కనిపించడానికి కానీ, సుక్తిలో రజతం కనిపించడానికి కానీ, ప్రమేయంలో ప్రమాణంలో ప్రమాతలో లేదా ఇంకా 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 స్పష్టంగా ప్రమాణ ప్రమేయ పదాలు వాడకుండా జ్ఞేయంలో జ్ఞాతలో, రైట్, ఆ ఉపకరణాలు సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి దోషాలు, వాటిలో ఉండే దోషాల ద్వారా యథార్థ జ్ఞానం కలుగుతుంది, కానీ ఇంద్రియాల ద్వారా లేదా ప్రమాణం ద్వారా కాదు. అదేవిధంగా ఇక్కడ దేహం ప్రాణం అపి ఇంద్రియాని వీటిలో ఆత్మభావన కలుగుతున్నటువంటిది దోష బుద్ధి ద్వారానే, ప్రమాణాల ద్వారా కాదు, రైట్. సో ఆ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవడైతే ఈ విధంగా చక్షురింద్రియం ద్వారానే సర్పం కనిపించిందనే విధంగా అనేటువంటి వాడి మనస్సులో కూడా ఆ దృఢ విశ్వాసం ఉంటుంది, రైట్. నేను చూశాను స్పష్టంగా అనే భావనే ఉంటుంది. అబద్ధమేం చెప్పడం లేదు. అబద్ధం అంటే వాడు కల్పించని చెప్పడం లేదు, వాడు ఆ విధంగానే భావిస్తున్నాడు, ఆ విధంగానే చెప్తాడు, కానీ అందులో దోషం ఉంది. ఆ ఇంద్రియం ద్వారా వాడు చూడలేదు. అది సాక్షి భాష్యం, సాక్షి చైతన్యము
యథార్థ విషయాన్ని అయథార్థ విషయాన్ని సమానంగా ప్రకాశింపజేస్తుంది. అజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యం ఇతర విషయాలను, అజ్ఞాన కార్యాలను ఎందుకు ప్రకాశింపజేయదు? సో ఈ ఈ విషయాలు అంటే ఈ విధంగా ఆస్తిక నాస్తిక దర్శనాలు చెప్పుకుంటున్నప్పుడు నాస్తిక మతాలు ఏవైతే ఉన్నాయో వాటి నిరాకరణ చెప్తున్నప్పుడు శాస్త్ర ప్రమాణం ద్వారా వాళ్ళ నిరాకరించడం కుదరదు. ఎందుకంటే శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. రైట్. సో అందుకని అంటే వేదాంతి శాస్త్ర ప్రమాణం ద్వారానే ఇవన్నీ అసత్యము అని తెలుసుకుంటాడు. దేహం ప్రాణం అపీంద్రియాన్ని చలం బుద్ధిం చ శూన్యం విదుహు అంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా అయథార్థ వాదాలు అనే విషయాన్ని శాస్త్ర ప్రమాణ ఆధారంగానే తెలుసుకుంటాడు. అందులో దోషం లేదు. ఎందుకంటే అది స్వకీయ జ్ఞానం కదా. వాడికి వాడు ఇది శాస్త్ర సమ్మతం కాదు, యుక్తి సమ్మతం కాదు, అనుభవ సమ్మతం కాదు, శృతి యుక్తి అనుభవాలకు విరుద్ధంగా ఉంది అని తెలుసుకుంటాడు తనకు. కానీ ఈ వాదాన్ని అంటే ఈ దేహాది ఆత్మభావాన్ని నిరాకరిస్తున్నప్పుడు అందులో యుక్తి దోషాలను మాత్రమే ప్రధానంగా చూపిస్తాము. ఎందుకంటే అది వాద పద్ధతిలో వాది ప్రతివాది ఇద్దరు కూడా దేన్నైతే అంగీకరిస్తున్నారో, దేన్నైతే సమ్మతిస్తున్నారో, ఏ విషయంలో సమ్మతిని ప్రదర్శిస్తున్నారో వాటిని ఆధారంగా చేసుకొని చర్చిస్తారు. విచారం ఆ విధంగానే ఉంటుంది కదా. రైట్. సో ఆ విధంగానే ఒక డైలాగ్, రైట్, ఒక సంవాదం అనేది ముందుకు వెళ్తుంది. లేకపోతే నీ మాట నీకే, నా మాట నాకే అనే పరిస్థితి ఏర్పడుతుంది కదా. రైట్. నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది అనే పరిస్థితి వస్తుంది. వాదం ముందుకు వెళ్ళదు, సంవాదం అనేది ముందుకు వెళ్ళదు. ఆ సంవాదం నడవాలి అంటే ఇద్దరికి ఒక సమ్మతించదగినటువంటి విషయం అక్కడి నుంచి ఆరంభం అవ్వాల్సింది. అందులో ప్రతిష్ఠితమయ్యే విషయాన్ని చర్చించాల్సి. రైట్. ఆ విధంగా ఇందులో కూడా ఇప్పుడు మానసోల్లాసంలో ఈ 5 విషయాలను తీసుకొని ప్రాణం, బుద్ధి, దేహం, ప్రాణం, ఇంద్రియ, బుద్ధి, శూన్యం వీటిని తీసుకొని యుక్తి ద్వారానే ముందు ఆ దర్శనాన్ని చూపిస్తున్నారు. మొదటి 10 శ్లోకాల్లో ఆయన ఈ వాదాల యొక్క సారం చెప్తున్నారు. చార్వాకులు ప్రధానంగా ముగ్గురుని తీసుకుంటే దేహం, ప్రాణం, ఇంద్రియం అంటున్నప్పుడు చార్వాకులు వాళ్ళ ప్రధాన సిద్ధాంతం ఏ విధంగా ఉందంటే దానికి ముందు ఏ దర్శనంలో అయినా కూడా ప్రమాణ శాస్త్రము, ప్రమేయ శాస్త్రము అని 2 విభాగాలు ఉంటాయి. ఏ దర్శనం తీసుకున్నా కూడా దీన్ని ఇంచుమించు పాశ్చాత్యంలో ఎపిస్టెమాలజీ, ఆంటాలజీ అని. ఎపిస్టెమాలజీ అంటే ప్రమాణ శాస్త్రంగా మనం లూజ్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఆంటాలజీ అంటే ప్రమేయ శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అంటే వస్తుగతి, తత్వాలు ఏమున్నాయి, తాత్వికంగా మనం దేన్ని ప్రతిపాదించదలుచుకుంటున్నాము, ప్రతిపాద్య విషయాలు ఏమిటి అనేది ఆంటాలజీ. అదే ప్రమేయ విచారం. ఇక్కడ ప్రమేయ వస్తువులు ఏమున్నాయి ఇక్కడ అని చెప్తారు. అదేవిధంగా ప్రమాణాలు ఏమిటి, ఈ ప్రమేయాలను నిరూపించాలి కదా. లక్షణ ప్రమాణాభ్యం వస్తుసిద్ధి అని చెప్పుకున్నాం. సో ఆ లక్షణాలు ఉండని తర్వాత ప్రమాణాలు ఏంటి అని విశేషంగా చర్చ. ఏ ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాము, రైట్. ఆ విధంగా ప్రమాణ శాస్త్రము, ప్రమేయ శాస్త్రం అని మనం వేదాంత గ్రంథాలు చూస్తున్నప్పుడు సామాన్యంగా ప్రకరణ గ్రంథాలన్నీ కూడా ప్రమేయ ప్రధానంగానే నడుస్తుంటాయి. ప్రమేయ ప్రధానంగా పంచదశి, వివేక చూడామణి ఇవన్నీ కూడా ప్రమేయ ప్రధానంగానే ఉంటాయి. ప్రమేయతత్వము, రైట్. ఈ ప్రమేయతత్వం ఆత్మచైతన్యము యొక్క నిరూపణ. ప్రమేయతత్వం ఆత్మచైతన్యమే. మన వేదాంత శాస్త్రంలో ప్రమేయం ఒకటే. ప్రమేయ శాస్త్రం, ప్రమాణ శాస్త్రం అని చెప్పుకున్నాం కదా. ప్రమేయం ఒకటే, ఆత్మ. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకం అంటున్నాం కదా, అది ఒకటే తత్వం. మాయ అనేది ప్రమేయ కోటిలోకి చేరదు. రైట్. మాయ ఒక క్యాటలిస్ట్ లాగా ఏదైతే ఆ కెమికల్ ఈక్వేషన్లో పాలు పంచుకుంటుందిగా, అది ఉంటుంది కానీ పాలు పంచుకోదు. దాని సన్నిధిలో ఆ రియాక్షన్ జరగచ్చేమో కానీ అది పాలు పంచుకోదు. ఆ విధంగా మాయ కేవలం అక్కడ ఆటలో అరటిపండు లాగా అది ఉంటుంది కానీ దానికి ఒక సత్తాని ఇవ్వలేదు కదా. అందుకని ఒకటే తత్వం, ప్రమేయ తత్వం ఒకటే, ఆత్మ చైతన్యం. ఇక ప్రమాణాలు 6 అని చెప్పుకుంటారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి, శబ్ద ప్రమాణం. ఈ విధంగా 6 ప్రమాణాలు.
ఈ ప్రమాణాల గురించి చర్చ కాకుండా ఎక్కువగా ప్రమేయం గురించి చర్చ ఉంటుంది ప్రకరణ గ్రంథాలు. ఒక వేదాంత పరిభాష అనే గ్రంథంలో ప్రమాణాల గురించి చర్చ చేశారు. ఈ భాష్యాలలో కానీ వార్తికాల్లో కానీ ఈ అద్వైత సిద్ధి ఇత్యాది గ్రంథాల్లో కానీ అక్కడక్కడ ఏదైతే ప్రమాణ చర్చ జరిగిందో, అంటే ఏకత్రితమై ఒక చోట ఈ విధంగా ప్రమాణ చర్చ అని కాకుండా అటు ఇక్కడ ఆ ప్రమాణాలను వాళ్ళు ఏ విధంగా అయితే ఆచార్యులు, రైట్, మన పూర్వాచార్యులు ఎవరైతే చర్చించారో ఆ విషయాలన్నింటినీ ఏకత్రితం చేశారు అక్కడ వేదాంత పరిభాష. అందులో 6 ప్రమాణాలను 6 అధ్యాయాల్లో 6 ప్రమాణాలను విచారిస్తారు అక్కడ. ధర్మరాజ అధ్వరీంద్ర అని ఆయన ఆ వేదాంత పరిభాష గ్రంథంలో, రైట్. మిగతావన్నీ కూడా ప్రమేయ ప్రధానంగానే ఉంటాయి. సో ఆ విధంగా ప్రతి శాస్త్రంలో కూడా, ప్రతి దర్శనంలో కూడా ప్రమాణము, ప్రమేయము, ప్రమాణ విభాగము, ప్రమేయ విభాగము. అందులో చార్వాకుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రమాణ ప్రమేయ విభాగాలు ఉంటాయి కదా. ఏంటి ప్రమాణం అంటే వాళ్ళకు ప్రమాణం ఒకటే, ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తున్నారు. అనుమానాన్ని, ఉపమానాన్ని, శబ్ద ప్రమాణాన్ని అంగీకరించడం లేదు. యద్యపి మనం వేదాంతంలో 6 ప్రమాణాలు అని చెప్పుకున్నాం: ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి, శబ్ద ప్రమాణం. 6 చెప్పుకున్నా కూడా ప్రధానంగా ప్రమాణాలు 3 అని. ప్రధానంగా ప్రమాణాలు 3: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ఈ 3ంటిని ప్రధాన ప్రమాణాలుగా చెప్పుకోవచ్చు. చెప్పుకున్న తర్వాత మిగిలినవి ఉపమాన ప్రమాణాన్ని కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించడం లేదు. అంగీకరించని వాళ్ళు దాన్ని ప్రత్యక్షంలోనూ అనుమానంలోనూ కలిపేస్తారు. అర్థాపత్తి, అనుపలబ్ధి వాటిని కూడా అనుమానంలోనూ ప్రత్యక్షంలోనూ కలిపేస్తారు. ఇక శబ్ద ప్రమాణం అంటే శాస్త్రము, వేదము ప్రమాణంగా అంగీకరించడం. ఆస్తికులు అంగీకరిస్తారు వేదాన్ని ప్రమాణంగా, కాబట్టి శబ్ద ప్రమాణం విలక్షణమైన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అందరికీ పరిచయమైన ప్రమాణమే. అనుమానం కూడా ప్రత్యక్షం కంటే విలక్షణంగా ఉంటుంది. ఆ విధంగా 3 ప్రమాణాలు. ఆ అనుమానాన్ని కొంచెం విభజించి అర్థాపత్తి అని, దాంట్లోనే ఒక సబ్సెక్షన్గా అర్థాపత్తి, రైట్. సో ఆ విధంగా ఈ ప్రమాణాలు ఈ విధంగా ఉంటున్నాయి కదా. ఈ ప్రమాణాలలో చార్వాకులు కేవల ప్రత్యక్షాన్ని మాత్రమే ప్రమాణంగా అంగీకరిస్తున్నారు, అనుమానాన్ని కాదు అని. అనుమానాన్ని ఒకవేళ ఎక్కడైనా ప్రమాణంగా తీసుకున్నా కూడా దాన్ని మళ్ళీ ప్రత్యక్షం ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అనుమానానికి స్వాతంత్ర్యం లేదు. అనుమానం ద్వారా నువ్వు విషయాన్ని నిర్ధారించలేవు. ఏదో కొంత అనుమానం ద్వారా నువ్వు చెప్పదలిచినా కూడా దాని నిర్ధారణ మళ్ళీ ప్రత్యక్షంతో చేయాల్సిందే. సో ప్రత్యక్ష ప్రమాణవాదులు, కేవల ప్రత్యక్ష ప్రమాణవాదులు, అటువంటప్పుడు ఈ సచ్చిదానంద స్వరూపం ఆత్మ అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యక్షం ద్వారా ఏ విధంగా చూడగలరు? అది సంభవమే కాదు. శబ్దస్పర్శ రూపరసగంధాలు కలిగిన విషయాలను మాత్రమే ప్రత్యక్ష ప్రమాణం, చక్షురాది ఇంద్రియాలు ఆ విషయాలను మాత్రమే గ్రహించగలుగుతాయి, రైట్. సో ఆకాశాన్ని సైతం మనం నిరూపించలేం చక్షురాది ఇంద్రియాలతో. పృథివీ జల తేజో వాయువుల వరకు నిరూపించవచ్చు. పృథివీ గంధం ఉంది, దానికి రూపం ఉంది, రసం ఉంది, శబ్దం ఉంది, కాబట్టి పృథివీ తెలుస్తుంది. పృథివీ కార్యాలన్నీ చక్షురింద్రియానికి తెలుస్తాయి. అదేవిధంగా జలము, జలీయ కార్యాలన్నీ కూడా రసనేంద్రియానికి తెలుస్తాయి. స్పర్శ కూడా ఉంది కదా, త్వగింద్రియానికి కూడా తెలుస్తాయి. రూపం ఉంది కదా, కళ్ళకు కూడా, చక్షురింద్రియానికి కూడా తెలుస్తాయి. అదేవిధంగా తేజస్సుకు రూపం ఉంది కదా, అగ్నికి ఒక రూపం ఉంది, ఒక వర్ణం రంగు ఉంది, అటు కళ్ళకు తెలుస్తుంది. స్పర్శ ఉంది, ఉష్ణ స్పర్శ, కాబట్టి చేతికి కూడా మన స్పర్శ కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా తేజస్సు. వాయువుకు రూపం లేకపోయినా కూడా స్పర్శ ఉంది, కాబట్టి త్వగింద్రియం ద్వారా తెలుస్తుంది. ఆకాశాన్ని ఎలా తెలుసుకుంటారు? ఆకాశాన్ని తెలుసుకోలేరు కదా. సో ఆకాశం అనేటువంటి ప్రమేయాన్ని వాళ్ళు నిరూపించలేరు, కాబట్టి ఏం చేశారు? ఆకాశం లేదని చెప్పారు. పృథివీ జల తేజో వాయువులు అనేటువంటి 4 భూత చతుష్టయం. ఈ నాలుగు భూతాలు పంచభూతాలు అని చెప్పేది లేదు కదా. పంచభూతాలు 4 పంచభూతాలు అని చెప్పొచ్చు, ఎందుకంటే పంచభూతం అనేది సంజ్ఞ అవుతుంది. సప్తర్షి అంటున్నప్పుడు ఒక సంజ్ఞ కదా అది. విశ్వామిత్రుడు సప్తర్షి. ఆ విధంగా పృథివీ పంచభూతము, జలము పంచభూతము అనే పంచభూతం అనేది ప్రసిద్ధ సంజ్ఞ ఉంది కాబట్టి 4 పంచభూతాలు అని చెప్పొచ్చు, రైట్. సో వాళ్ళు ఆ విధంగా 4 పంచభూతాలనే అంగీకరించారు. పృథివీ జల తేజో వాయువులను అంగీకరించారు. అవి వాటికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి పృథివీ జల తేజో వాయువులు అంటున్నప్పుడు అవి అలాగనే స్వాభావికంగా, సహజంగా, అనాది కాలంగా ఉన్నాయని అంగీకరించాల్సి వస్తుంది. వేరే కారణాన్ని అంగీకరించడం లేదు కదా. ప్రత్యక్ష ప్రమాణంతో కార్యకారణ నిర్ణయం చేయడం కూడా కష్టమే అవుతుంది.
దేనికి ఏది కారణం అని అన్వయ వ్యతిరేకం ద్వారా వెళ్ళాలి. అన్వయ వ్యతిరేకం అంటే ఇంచుమించు అనుమానంలో కాలు పెట్టేస్తున్నాం. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ అంటున్నప్పుడు ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేకుంటే అది లేదు. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్య కాలం అని తీసుకొస్తున్నాం కదా. ప్రత్యక్ష జ్ఞానేంద్రియాలకి, ప్రత్యక్ష ప్రమాణానికి వర్తమాన కాలం ఒక్కటే దానికి అవకాశం. భూతకాల భవిష్యత్ కాలాలకి అవకాశమే లేదు. ప్రత్యక్ష ప్రమాణం భూతకాల భవిష్యత్ కాలాల గురించి మాట్లాడలేదు, చర్చించలేదు. అందుకని ఈ ఆకాశం అనే తత్వం కానీ, కార్యకారణ భావం కానీ ఇవన్నీ నిరూపించడం కుదరదు. కాబట్టి వాళ్ళు స్వభావవాదులు. ఈ జగత్తు ఎలా ఏర్పడింది? స్వాభావికంగా ఈ వస్తువు ఈ విధంగా ఎందుకుంది? సహజంగా దాని స్వభావం అది. దాని స్వభావం అది కాబట్టి ఆ విధంగా ఉంది. ఏ విధంగా అయితే ఆస్తిక దర్శనాలు, నాస్తికాల్లో కూడా ఈ ప్రారంధము, కర్మ, ఇవే అదృష్టము, ఈ పదాలు అయితే లోకంలో మనం విరివిగా వినిపిస్తూ ఉంటాయో ఆ విధంగా మీరే విధంగా అయితే కర్మానుసారంగా అంటున్నారో ఆ విధంగా ఇక్కడ స్వభావానుసారంగా వస్తువులు ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి, కానీ దానికి ఒక ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ భూత చతుష్టయం ఏదో విధంగా దాని నుంచే శరీరం ఉత్పన్నమైంది, అందులో నుంచి చేతన ఏర్పడింది. ఈ నాలుగు పంచభూతాలు 4 ఏవైతే ఉన్నాయో వీటి కలయిక ద్వారా చైతన్యం ఏర్పడింది. మరి పృథివీ జల తేజోవాయువులు ఏవి కూడా చైతన్యాన్ని కలిగి లేవు కదా. 4 వస్తువులు, చైతన్యము లేనటువంటి 4 వస్తువులు కలిసి అందులో చైతన్యానికి అత్యంత విలక్షణమైనటువంటి విరుద్ధమైనటువంటి విషయాలు కలిసి వాటికంటే విలక్షణమైన చైతన్యాన్ని ఎలా కలిగిస్తున్నాయి అనే ప్రశ్నకి సమాధానం ఉండదు అక్కడ. ఉదాహరణ ఇస్తారు. ఏ విధంగా అయితే ఈ ఆకు, ఒక్క, సున్నము కలిపి ఆ మూడింటిలో కూడా లేనటువంటి ఎరుపు వర్ణం ఏ విధంగా అయితే వస్తా ఉందో, ఆకులు పచ్చవర్ణంలో ఉన్నాయి, ఒక్క నలుపుగా ఉంది, సున్నము తెల్లగా ఉంది, కానీ ఈ 3 కలిసి ఎరుపు వర్ణం వస్తూ ఉంది అని చెప్తున్నారు అక్కడ. మరి ఒక నల్లగా ఉందా లేకుంటే డార్క్ రెడ్డా అనేది మనం తర్వాత చూడాలి. కానీ బట్ ఆ విధంగా ఆ యుక్తి లేదు అక్కడ, రైట్. సో ఈ మ్యాటర్ నుంచే కాన్షియస్నెస్ వచ్చింది అని చెప్తున్నప్పుడు, ఏ మ్యాటర్లో అయితే కాన్షియస్నెస్ అనేది చేతన లేనే లేదో, రైట్, చేతనారహితం కాబట్టి దాన్ని మ్యాటర్ అంటుంది. మ్యాటర్ అంటే చేతనారహితం అనేది. ఆ చైతన్య రహితమైనటువంటి మ్యాటర్ నుంచి చేతన ఎలా పుట్టుకొచ్చింది? చేతన కనుక పుట్టుకొస్తే చైతన్యాన్ని మనం అది కూడా ఒక మెటీరియల్గానే భావించాల్సి, అది కూడా మెటీరియలే అయితే ఇక అంతా మెటీరియల్ అయిపోతా ఉంది. ఒక నిత్యత్వం, ఒక మోక్షం అనేది ఉండదు. సో చార్వాక సిద్ధాంతం ఆ విధంగా ఆ ధోరణిలో వెళ్తా ఉంది. ప్రమాణం ఒకటని, 4 ప్రమాణం ఒకటి, అది ప్రమాణతంత్రం అయిపోయింది. ప్రమేయతంత్రం ఏంటి? భూత చతుష్టయం, ఈ 4 భూతాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రమేయతంత్రం. మోక్షం ఏముంది? మోక్షాన్ని నిర్వచించాలి, మోక్షాన్ని అనేదాన్ని ఉదాహరణ అంగీకరించాలి అంటే మరణమే మోక్షము, మృత్యువే మోక్షము. భస్మీకృతోపి దేహస్య పునరాగమనం కుతః. ఒక్కసారి శరీరం భస్మమైన తర్వాత మళ్ళీ వచ్చేదేముంది? ఎవడు వస్తున్నాడు? రైట్. మళ్ళీ జన్మ అంటే ఈ కఠోపనిషత్తులో నచికేతుడు ప్రశ్న వేసినట్టుగా, రైట్, ఈ శరీరం మరణిస్తున్నప్పుడు లేదా జీవుడు మరణ దశలో, తర్వాత మరణ దశని దాటిన తర్వాత మరణ దశలో మరణం కలిగినప్పుడు ఉన్నాడా లేడా? స్థితి ఏకే నాయమ స్థితి చైకే అన్న సంశయం ఉంది. అందులో నాయమ స్థితి చైకే అనేవాడు చారువ. నాయమస్థితి ఏమి లేదు ఇక్కడ, శరీరం నశించిన తర్వాత ఏమి లేదు అని. ఎందుకని? భూత చతుష్టయ కార్యం అది ఇక్కడే తగలబడిపోతా ఉంది, భస్మం చేసేస్తున్నాం, లేదా పృథివీలో బూట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత మిగిలింది ఏముంది? అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇంకొక జన్మ అనేటువంటి అవకాశమే లేదు అని చెప్పడం. ఎందుకంటే ప్రమాణం అంతవరకే అవకాశాన్ని ఇస్తాం, ప్రత్యక్ష ప్రమాణం అంతవరకే అవకాశం ఇస్తుంది, అంతకు మించి మాట్లాడలేదు. అంతకు మించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? తిరస్కరించడమే. పరలోకం తిరస్కరించడమే. ఎందుకంటే ప్రమాణ సిద్ధి లేదు కదా. ఏదేదైతే ప్రమాణం ద్వారా సిద్ధమవుతుందో దాన్ని అంగీకరిస్తాము. దేనికైతే ప్రమాణ సిద్ధి లేదో, ఈ పరలోకం ప్రమాణ సిద్ధి లేదు. ఈ 4 భూత చతుష్టయం ఏదైతే అంగీకరిస్తున్నారో ఇది ప్రళయకాలంలో లేకుండా ఉంటుంది, సృష్టి కాలంలో దాన్ని ఎవరో సృష్టించాలి, ఏదో విధంగా ఏదో కారణాన్ని దానికి అన్వేషించాలి అంటే అలాంటిది ఏం లేదు. అలాంటి ఈశ్వరీయ తత్వం అనేది ఒకటి లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ పంచభూతాలు ఏదో విధంగా అవి నిత్యాలు, ప్రవాహి నిత్యాలు అని చెప్పండి, పరిణామ నిత్యాలు అని చెప్పండి. ఏదో రకంగా ఉంటే ఇంకొక రకంగా పరిణామాన్ని పొందుతున్నాయే కానీ అవి లేని దశ లేదు.
లేకుండా ఉండడం అనేది ఏం లేదు. ప్రళయం అనేది, సో ప్రళయాన్ని నిరాకరించాలి. సో ఆ విధంగా ఆ ప్రత్యక్ష ప్రమాణానికి ఏవేవైతే అందవో అవన్నీ నిరాకరించాలి. అది ప్రధానంగా అది ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో, దేహం, ప్రాణం, ఇంద్రియం, ఈ మూడింటికి కూడా ఈ మూడు మూడు విషయాలు కూడా చార్వాక దర్శనంలోనే వివిధ విభాగాలు కాబట్టి ఈ మూడింటికి కూడా వర్తిస్తాయి. మోక్షం అనేది మరణం. ఇక పురుషార్థాలు ఏమున్నాయి? సామాన్యంగా చతుర్విధ పురుషార్థాలు చెప్పుకుంటాం, ధర్మార్థ కామ మోక్ష అని. ఆ ధర్మార్థ కామ మోక్షలో మొదటిది చివరిది ధర్మము మోక్షము. ధర్మము మోక్షము రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఎలా తెలుస్తాయి? ఇది శాస్త్ర ప్రమాణం ద్వారా తెలిసే విషయాలు కాబట్టి ధర్మ మోక్షాలు లేవు. కామార్థౌ పురుషార్థకౌ, కామన ఇచ్ఛ కోరిక, అర్థ ధనము, అర్థార్థి రైట్, అర్థార్థి ఆ అర్థాన్ని అర్థించడం, ప్రార్థించడం రైట్. అదేవిధంగా ఇచ్ఛ కోరిక రైట్. సో అనిష్ట నివృత్తి, సుఖ ప్రాప్తి, ఇవన్నీ కామన. దానికి సంబంధించినటువంటి ధనం అర్థం. సో కామార్థాలే పురుషార్థాలు. దానికి ధర్మం అనేటువంటిది పురుషార్థం లేదు కాబట్టి నువ్వు ధర్మాన్ని ఆచరించకున్నా కామార్థాలను పొందొచ్చు. కామార్థాలే పురుషార్థం అంటే ఏంటి? పురుషేణ అర్థ్యతే ప్రార్థ్యతే. పురుషుడు దేన్నైతే పొందగోరుతున్నాడో, పురుషుడు అంటే జీవుడు, మనిషి అంటే జీవుడు, ప్రాణులు దేన్నైతే పొందగోరుతున్నారు, దేన్ని పొందగోరుతున్నారు? కామన, వాడి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలని. ఆ తర్వాత ఏ వస్తువునైతే పొందదలుచుకుంటున్నాడో, ఏ ధనధాన్యాలనైతే పొందదలుచుకుంటున్నాడో ఆ ధనధాన్యాలు పొందాలని రైట్. ఐశ్వర్యము, సంపత్తి, వాటి ద్వారా మళ్ళీ వాటి యొక్క కోరికలు తీరడం ఏదైతే ఉన్నది. సో ఆ విధంగా ఆ లైఫ్ అనేది, జీవితము సంపూర్ణంగా మెటీరియలిస్టిక్ అయిపోవడం లోకంలో ఏదైతే చూస్తామో సామాన్యంగా కామార్థౌ పురుషార్థకౌ అంటున్నప్పుడు అది లోకంలో అన్వయిస్తున్నట్లుగానే కనిపిస్తుంది కదా. సామాన్యంగా లోకంలో సమాజంలో అన్వయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే వీళ్ళని చార్వాకులు అని, అందుకే వీళ్ళని లోకాయతికులని కూడా లోకంలో వ్యాప్తి పొంది ఉన్నారు రైట్. కామార్థాలే పొందదగినటువంటిది, అందరూ అంగీకరిస్తారు కామార్థాలు పొందదగినటువంటివి. ధర్మము అవసరం లేదు, మోక్షము లేనే లేదు. ఇక మోక్షం అంటావా, మరణమే మోక్షం, మరణం కంటే వేరే మోక్షం ఏమి లేదు అని రైట్. దేహం కంటే వేరుగా కనుక ఏ తత్వానైనా ప్రతిపాదించదలిస్తే, దేహమే ఆత్మ అని చెప్తున్నారు. దేహం ఆత్మ, మరణం మోక్షం, కామార్థాలు పురుషార్థాలు రైట్. ప్రత్యక్షం ప్రమాణం, భూత చతుష్టయం ప్రమేయాలు, ఇవే విషయాలు రైట్. ఇంకా మిగిలిన ప్రపంచం అంతా కూడా భూత చతుష్టయం ఒక వికారమే రైట్. సో ఆ విధంగా ఆకాశం అనేది ఏముంది? ఈ గోడకి ఆ గోడకి మధ్యలో ఏముంది? ఏమీ లేదు. ఆ ఏమీ లేని దాన్ని ఆకాశం అంటున్నావు కదా, ఆకాశాన్ని అంగీకరించాల్సిన పని ఏముంది అని ఆకాశం లేదు అని రైట్. ఇక ఈ దేహము, ఇది కాకుండా దేహము, ఈ నాలుగు భూతాలు కాకుండా ఇంకేదైనా ఆత్మ ఉంది అంటే వాళ్ళ ప్రశ్న ఏముంటుంది? సహజంగా ఆత్మను చూపించు, ఆత్మను నిరూపించు. ఎలా నిరూపించాలి? ఉన్నది ప్రత్యక్ష ప్రమాణమే. సో ఉన్నది ప్రత్యక్ష ప్రమాణమే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా చూపించు. ఈశ్వరుడు ఉన్నాడా, పిలువు ఇక్కడికి, చూపించు. అంతే కదా. వాళ్ళు నమ్మిన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణమే. ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తున్నారు కాబట్టి ఈశ్వరుణ్ణి గాని, ఆత్మను గాని, పరలోకాలను గాని, ఏదైనా సరే ఈ ధర్మం ఏదైతే ఉందో, జ్యోతిష్ఠమైన స్వర్గకామం ఏదైతే, స్వర్గాన్ని చూపించు. శ్రాద్ధ కర్మలు, పితృదేవతలు తృప్తిని పొందుతున్నారు శ్రాద్ధ కర్మల ద్వారా, చూపించు. ఈ అన్నము వాళ్ళకి ఎలా చేయదని చూపించు అని ఇదే ప్రశ్న ఉంటుంది. ఎక్కడ చార్వాక సిద్ధాంతాన్ని మనం చార్వాక సిద్ధాంతాన్ని అనుగుణంగా ఆలోచించినప్పుడు వాళ్ళ ప్రశ్నలన్నీ ఇదే విధంగా, ఏదైనా సరే చూపించు, వినిపించు రైట్. అందులో కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటున్నప్పుడు చక్షురింద్రియం ద్వారా కలిగే అత్యధిక భాగం మనకు ఈ 5 ఇంద్రియాల్లో కూడా చక్షురింద్రియం ద్వారా కలిగే జ్ఞానమే అత్యధిక భాగంగా ఉంది రైట్. కాబట్టి చూపించు అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఏ విషయమైనా సరే చూపిస్తేనే నమ్ముతాను. ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటున్నారు? ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తున్నారు కాబట్టి. అయితే ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే వీళ్ళు ముగ్గురు కూడా, దేహం, ప్రాణం, ఇంద్రియం, ముగ్గురు ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తున్నప్పుడు నీకు అన్నం తింటే తృప్తి కలుగుతుంది అని ఎలా తెలుస్తా ఉంది? అన్నం ఎదురు కనిపిస్తా ఉంది, లోపల ఆకలి తెలుస్తా ఉంది, కానీ ఈ ఆకలి తీరడానికి ఆ అన్నం కారణం అని ఎలా తెలుస్తా ఉంది నీకు?
అది అనుమానం ద్వారా కలుగుతుంది. నిన్న తిన్న అన్నము తృప్తి కలిగించింది కాబట్టి ఈ రోజు అన్నం కూడా తృప్తి కలిగిస్తుంది అని. చిన్నప్పుడు సమూహ పరిచయం చేస్తారు పెద్దలు. చేసిన తర్వాత ఈ అన్నం తృప్తిని కలిగిస్తా ఉంది, నిన్న కలిగించింది ఈ రోజు కలిగిస్తుంది అని అనుమానం, ప్రతిదీ అనుమానం ద్వారానే సిద్ధమవుతుంది. ఈ గురు శిష్య సంవాదంలో కూడా చార్వాకుడు కూడా గురు శిష్య సంప్రదాయం ఉంటుంది. ఆ గురువు ఉపదేశిస్తున్నప్పుడు శిష్యుడికి అర్థమైందా అర్థం కాలేదా ఎలా తెలుస్తుంది? ప్రత్యక్ష ప్రమాణంతో ఎలా తెలుస్తుంది? అనుమానం ద్వారానే తెలుస్తుంది. వీడు ఏదైనా వాడిని ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాకపోతే అర్థం కాలేదని, లేదా వాడి ముఖ కవళికలు, శిష్యుడి ముఖ కవళికలను చూసి కూడా వీడికి అర్థమవుతా ఉందని, అర్థం కాలేదని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవన్నీ అనుమానం ద్వారానే, ప్రత్యక్షం ద్వారా కాదు. కాబట్టి అనుమాన ప్రమాణాన్ని అంగీకరించకపోతే సామాన్య మనుగడనే కుదరదు. అందుకని బ్రహ్మసూత్ర భాష్యం అధ్యాస భాష్యంలో పశువాదిశ్చ అవిశేషాత్ అని ఈ ప్రమాణ వ్యాపారం ప్రత్యక్షము అనుమానం కూడా పశుపక్షాదులు కూడా చేస్తాయి. పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి. మన చేతిలో ఒక గడ్డిని పట్టుకున్నప్పుడు ఆవు దగ్గరికి వస్తూ ఉంది ఆ గడ్డి తినడానికి. అదే చేతిలో కర్ర పట్టుకుంటే ఆవు దూరం వెళ్ళిపోతా ఉంది. ఎలా? అనుమానం ద్వారానే. కాబట్టి అనుమాన ప్రమాణాన్ని అంగీకరించకపోవడం అనేది కుదరదు. అయితే కొంత మళ్ళీ దీంట్లో వేరియేషన్స్. లౌకిక అనుమానాలను అంగీకరిస్తాము, అలౌకిక అనుమానాలను అంటే అలౌకిక విషయాలను నిరూపించేటువంటి అనుమానాలను అంగీకరించము అని కొంత వేరియేషన్స్ కనిపిస్తాయి అందులో. రైట్. సో ఆ విధంగా ఈ ఇవి చార్వాకంలో ప్రధాన అంశాలు అయిన తర్వాత ఇక ఈశ్వరుడు, కర్త, ఈ పరలోక యాత్ర ఇవన్నీ లేవు. పరలోకాలు ఇవేవి ప్రత్యక్షానికి విషయాలు కానే కావు. రైట్. సో ఈ దేహానికంటే ఈ భూత చతుష్టయం కంటే వేరే ఏదైనా ఉందంటే అవన్నీ చూపించాల్సి ఉంటుంది. అలా చూపించలేరు కాబట్టి అవేవి కుదరవని. ఇక లోక వ్యవహారం ఏదైతే ఉందో, లోకంలో ఏ వ్యవహారాలు అయితే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా ఈ దేహాత్మవాదంతోనే నడుస్తున్నాయి. అహం గచ్చామి దేహంతోనే, అహం శృణోమి అది కూడా దేహంతోనే. దేహంలో ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాలన్నిటిని దేహంలో ఆరోపించేస్తాం. రైట్. దేహంతోనే చూస్తున్నాం. సో ఈ చక్షురింద్రియం అంటే మనం ఏదో గోలకం ఏదైతే అంటున్నామో అవే కళ్ళు. అంతకు మించి వేరే ఇంద్రియం అంటూ ఏం లేదు కాబట్టి, సూక్ష్మ శరీరం ఏం లేదు కాబట్టి మిగిలిన ధర్మాలన్నీ కూడా స్థూల శరీరంలోనే. సో శరీరంతోనే చూస్తాము, శరీరంతోనే వింటాము, శరీరంతోనే తింటాము, శరీరంతోనే పడుకుంటాము, శరీరంతోనే సకల విషయాలు తెలియబడే విషయాలని తెలుసుకుంటున్నాము, చేయబడే కార్యాలని చేస్తున్నాము. కాబట్టి లోక వ్యవహారం అంతటి కూడా దేహాత్మవాదంతో దాన్ని వ్యాఖ్యానించవచ్చు. సో ఆ విధంగా దేహమే ఆత్మ. అంటే దేహం ఆత్మ కాదు అని చెప్పడానికి ఏం లేదు అక్కడ. దేహం కాకుండా ఇంకొకటి వేరే ఆత్మ అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే లోకంలో కూడా అహం గచ్చామి అంటున్నప్పుడు ఎవరు వెళ్తున్నారు? దేహమే వెళ్తూ కనిపిస్తా ఉంది. నేను వచ్చాను అంటున్నప్పుడు ఎవరు వచ్చారు? వస్తున్నట్లుగా ఎవరు కనిపిస్తున్నారు? దేహమే. కాబట్టి దేహాత్మవాదము సకల వ్యవహారాల్లో కుదురుతుంది. కాబట్టి దేహమే ఆత్మ అని. ఇది దేహాత్మవాదం, దేహం అని చెప్పేసి. అదేవిధంగా ప్రాణం అనేవాడు ఏం చెప్తున్నాడు? సరే, నువ్వు జాగ్రత్త అవస్థను చూసి దేహమే ఆత్మ అంటున్నావు, మళ్ళీ స్వప్నావస్థలో ఏమవుతోంది దేహం? స్వప్నావస్థలో దేహం ఉంది కదా, దేహం మీద పడి అక్కడ శరీరం పడక మీద పడుకొని ఉంది. అటువంటప్పుడు దేహం ఉండగా ఆ దేహంలో నేను అనే భావన ఎందుకు లేదు అక్కడ? స్వప్నంలో ఇంకోటేదో ఎలా కనిపిస్తా ఉంది. కాబట్టి దేహం కంటే వేరైనటువంటి ఆత్మ ఒకటి ఉండాలి. ఏ ఆత్మనైతే వాడు అక్కడ అహం 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 అంటున్నాడు, స్వప్నావస్థలో కూడా వీడే కదా. స్వప్నాన్ని చూస్తున్నటువంటి వాడు లోకసిద్ధ విషయాన్ని తీసుకుంటున్నప్పుడు లోకంలో అహం స్వపిమి, నేను నిద్రపోయాను, నేను కలగన్నాను, రాజునయ్యానని కలగన్నాను, లేదా గంధర్వుణ్ణయ్యానని కలగన్నాను, ఐరావతానికి ఆకాశంలో విహరించాలని కలగన్నాను అని ఈ విధంగా చెప్తున్నారు కదా. సో నేనే అంటున్నాడు కదా. సో ఆ నేనే అనేటువంటి వాడి యొక్క శరీరం అక్కడ వేరుగా ఉంది. ఈ శరీరం ఏమైంది అప్పుడు? ఈ శరీరమే కనుక ఆత్మ అయితే ఇది లేకుంటే మృత్యువు కలగాలి కదా. ఆత్మ అంటే వాడి స్వభావం, వాడు వ్యక్తి కదా. ఆ వ్యక్తి లేనప్పుడు ఎవరికి అనుభవం కలుగుతా ఉంది? ఆ అనుభవాన్ని పొందేదే కదా ఆత్మ. కాబట్టి ఈ శరీరం కంటే వేరైనటువంటి ఆత్మ ఖచ్చితంగా ఉందని స్వప్నావస్థ ద్వారానే తెలుస్తాం. రైట్. ఆ నిద్రపోతున్నప్పుడు ఈ శరీరమే కనుక ఆత్మ అయితే దొంగలు పడి ఆ ఇంట్లో దోచుకు వెళ్తున్నప్పుడు ఈ శరీరం ఎందుకు చేయటం లేదు? తన ప్రియమైన వస్తువులు, రైట్, అర్థకామవు కామార్థవు పురుషార్థకం అని చెప్పుకున్నారు కదా. నీ కామ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఇష్టపడే ధనం ఏదైతే ఉందో దాన్ని దోచుకు వెళ్తున్నప్పుడు శరీరం ఎందుకు ప్రతిస్పందన చేయటం లేదు? కాబట్టి శరీరము ఆత్మ కాదని తెలుస్తా ఉంది. శరీరం కంటే వేరైనటువంటిది ఏదో తత్వం ఉండాలి.
శరీరాన్ని ప్రేరేపిస్తు జాగ్రత్త అవస్థలో శరీరాన్ని ప్రేరేపిస్తున్నటువంటిది, శరీరం కంటే భిన్నమైనటువంటి తత్వం ఏదో ఒకటి ఉండాలి. అదే ఆత్మ. శరీరం ఆత్మ అవ్వదు స్వప్నావస్థ ద్వారా. అందుకని స్వప్నావస్థలో కూడా ఈ శరీరాన్ని నిలబెడుతున్నటువంటి ప్రాణం ఒకటి ఉంది. ప్రాణం ఆత్మ. ప్రాణమే ఆత్మ కానీ ఈ దేహము ఆత్మ కాదు. శరీరం ఆత్మ కాదు, శరీరాన్ని నిలబెడతా ఉంది ప్రాణము. అందుకని ప్రాణం ఆత్మ. ప్రాణంలో క్రియాశక్తి ఉంది కదా. సకల క్రియలు, సకల వ్యవహారాలు. సకల వ్యవహారాలు అంటే కర్మేంద్రియ వ్యవహారాలు ప్రధానంగా, జ్ఞానేంద్రియ వ్యవహారాలు కూడా. జ్ఞానేంద్రియ వ్యవహారాలలో కూడా ప్రాణశక్తికి సామాన్య ప్రవేశము, అంటే క్రియ ఏదో ఉంది జ్ఞానేంద్రియాల్లో కదా. ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం ప్రత్యక్షం అంటున్నప్పుడు ఇంద్రియ అర్థ సన్నికర్ష, ఆ సన్నికర్ష, ఆ కలయిక జరగాలి. ఇంద్రియం వెళ్ళి విషయాన్ని చేరుకోవాలి, లేదా విషయం వచ్చి ఇంద్రియాన్ని చేరుకోవాలి. విషయం వచ్చి ఇంద్రియాన్ని చేరుకునేది ఏదో అదిలా ఉండని, ఇంద్రియం వెళ్ళి విషయాన్ని చేరుకుంటుంది అంటున్నప్పుడు ఇంద్రియంలో గమనం ఉందా లేదా? ఇంద్రియంలో ఏదో కొద్ది కదలిక, గమనం ఉంది. ఆ గమనానికి కారణం ఎవరు? గమనం కర్మ కదా, క్రియ కదా. అది ప్రాణకర్మ. ఆ వస్తువును ప్రకాశింపజేయడం, తెలుసుకోవడం, అది జ్ఞానేంద్రియం యొక్క ప్రత్యేకత. అది ప్రత్యేక, దాని యొక్క విశేష వ్యాపారం. చక్షురింద్రియ విశేష వ్యాపారం రూపాన్ని తెలుసుకోవడం, శ్రోత్రేంద్రియ విశేష వ్యాపారం శబ్దాన్ని తెలుసుకోవడం. కానీ విషయ సంబంధాన్ని పొందడం అనేటువంటి గమనం, గతి, సామాన్య క్రియ ఏదైతే ఉందో అక్కడ ప్రాణానికి ప్రమేయం. ఆ విధంగా ప్రాణము సర్వవ్యాపకము, సకలేంద్రియాలతో సకలేంద్రియాలకు సహకరిస్తూ వాటికి ఆధారంగా ఉంటుంది, అంటే వాటి ద్వారా పనులు చేయిస్తుంది. కాబట్టి అందులో కూడా ఆత్మబుద్ధి ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే దేహంలో ఆత్మ యొక్క అస్థి, సత్తా అనే అంశము ప్రకటమవుతా ఉంది, శరీరం ఉంది అని తెలుస్తా ఉంది కదా. సదంశం, ఆత్మ యొక్క సదంశం అక్కడ ప్రతిబింబిస్తా ఉంది. ఆత్మ యొక్క సదంశం అక్కడ స్ఫుటంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆత్మ అనేటువంటి భ్రాంతికి అవకాశం ఉంది శరీరం. అదేవిధంగా ఆ చైతన్యం యొక్క క్రియాశక్తి స్పష్టంగా ప్రాణంలో అభివ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ప్రాణములో ఆత్మ చైతన్యం యొక్క క్రియాశక్తి, ప్రాణం యొక్క స్వతంత్ర క్రియాశక్తి కాదు అది, కానీ ఆ క్రియాశక్తి కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ చేతనత్వం కొంతవరకు కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రాణం కూడా, ఆ ప్రాణంలో ఆత్మ అనేటువంటి బుద్ధి కలుగుతా, ప్రాణంలో కూడా ప్రాణమే ఆత్మ అనేటువంటి బుద్ధి అనేటువంటి భావన ఉత్పన్నమవుతా ఉంది. రైట్. ఆ ప్రాణధర్మాలు ఆకలి దప్పికలు. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలను ఎందుకంటారంటే మన ఐతరేయంలో చూస్తాము. ఐతరేయ ఉపనిషత్తులో ఈ పరమాత్మ అన్నాన్ని సృష్టించిన తర్వాత జీవుడు ఈ ఈ ముందు ఈ విరాట్ స్వరూపాన్ని సృష్టించి, ఆ విరాట్ స్వరూపం నుంచి దేవతలను సృష్టించి, ఆ దేవతలకి ఒక అధిష్టానంగా శరీరాన్ని సృష్టిస్తున్నాడు. అనేక శరీరాలను సృష్టించి మనుష్య శరీరాన్ని సృష్టిస్తే, మనుష్య శరీరంలో ఆయా గోలకాల్లో ఆయా దేవతలు ప్రవేశించారు. ఆయా దేవతలు ఆయా గోలకాల్లో ప్రవేశించిన తర్వాత రైట్, సో ఆయా ఇంద్రియాలను అధిష్ఠించి అనుగ్రహిస్తూ ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలను గ్రహించదలుచుకుంటున్నారు. అదే వాళ్ళ భోగం కదా. అందులో అన్నాన్ని గ్రహించడం ఎలా అని ఒక పెద్ద విచారం. అక్కడ చక్షురేంద్రియం ద్వారా అన్నాన్ని గ్రహించదలిచాడు పరమాత్మ, గ్రహించలేకపోయాడు. ఘ్రాణేంద్రియం ద్వారా గ్రహించదలిచాడు, అన్నం యొక్క వాసన మాత్రం తెలుస్తా ఉంది, అన్నాన్ని గ్రహించలేకపోయాడు అని. ఆ విధంగా వివిధ ఇంద్రియాలతో ప్రయత్నించి ప్రాణంతో ప్రయత్నించాడు, అపానవాయువుతో. అపానవాయువు అది సక్షన్ ఫోర్స్ కదా. మనం నోట్లో అన్నం పెట్టుకున్న తర్వాత కూడా అది లోపలికి మింగాలి. కేవలం గురుత్వాకర్షణ, గ్రావిటీ ద్వారా కిందికి వెళ్ళదు. గొంతులో వేస్తూనే అలా గ్రావిటీ ద్వారా వెళ్ళదు, సక్షన్ కావాలి. ఆ సక్షన్ ఫోర్స్ కిందికి తీసుకువెళ్ళేటువంటి అధోముఖ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని అపానవాయువు. రైట్. సో అది అపానవాయువు. ఆ అపానవాయువు ద్వారా అన్నాన్ని గ్రహిస్తుంది, జలాన్ని కూడా. అన్నపానాలు రెండు కూడా అపానవాయువు ద్వారా గ్రహిస్తారు. కింది వైపు వెళ్లే వాయువుని అపానవాయువు అని, పై దిశగా వెళ్లే వాయువుని ప్రాణవాయువు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాల ద్వారా ఈ విధంగా పై దిశలో వెళ్లే వాయువు, కింది దిశలో. ఆ పై దిశలో వెళ్లే వాయువు మళ్ళీ ఉదానానికి వేరే క్రియ ఉంది. ఉదానం కూడా పైవైపు వెళ్ళేటువంటిది. అయితే పై వైపు అంటున్నప్పుడు శరీరం నుంచి పైకి మరణకాలంలో, లేదా ఈ రివర్సల్ యాక్షన్స్, తిన్న అన్నం ఏదైతే బయటికి వస్తుందో వమనం, రైట్, ఈ త్రేల్పులు, ఇవన్నీ కూడా ఉదాన వాయు కార్యాలని.
కాబట్టి అది కూడా ఊర్ధ్వ క్రియ అయినా కూడా దానికి వేరే వ్యాపారం. రైట్. సో ఈ విధంగా ప్రాణాపానం, ఆ అపానం ద్వారా ఈ అన్నగ్రహణం. అందుకని ప్రాణధర్మాలు ఇక్షుత్పిపాసలు, ఇక్షుత్పిపాసలను తీర్చేది ప్రాణవాయువు. అందుకని అక్షుత్పిపాసలు రెండు కూడా ప్రాణధర్మాల. ప్రాణం ద్వారానే ఆకలి తెలుస్తుంది. అరిగించేది కూడా ప్రాణమనే కదా. సమాన వాయువు నాభీ దేశంలో ఉంటూ జఠరాగ్నిని రగులుస్తూ, జఠరాగ్నికి సహకరిస్తూ ఈ పచన కర్మ చేస్తూ ఉంది. ఆ తర్వాత వ్యాన వాయువు శరీరం అంతా వ్యాపించి, నాడుల ద్వారా శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఉదాన వాయువు ఈ అన్నరసాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని సంపూర్ణ శరీరానికి ప్రసరింపజేస్తా ఉంది అని ఆయా విధంగా ప్రాణాల యొక్క చర్యలు. రైట్. అందులో ఈ క్షుత్పిపాసలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణధర్మాలని. రైట్. ఆ ప్రాణధర్మాలు శరీరానివి కావు. ఈ క్షుత్పిపాసలు శరీర ధర్మాలు కావు, ప్రాణధర్మాలు. అటువంటి ప్రాణము నిద్రావస్థలో కూడా అది మేల్కొని ఉంది. అహం అనేటువంటి వ్యవహారానికి విషయమై ఉంది. కాబట్టి అహం అంటున్నప్పుడు ప్రాణమే. ఇవి నా పంచప్రాణాలు అని లోకంలో ప్రయోగాలు కూడా ఉన్నాయి కదా. వీడే నా పంచప్రాణం. ఆ విధంగా క్షుత్పిపాసలు, తర్వాత క్షుత్పిపాసలు ప్రాణధర్మము, ప్రాణము శరీరంలో ప్రధానభూతమైన అంశము, అదే ఆత్మ అని ప్రాణాత్మ. కాబట్టి ఈ స్వప్నావస్థలో ఇత్యాదుల్లో ఉన్నటువంటి ప్రాణమే స్వప్న ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జాగ్రత్త శరీరాన్ని నడిపిస్తూ ఉంది. స్వప్నావస్థలో వెళ్ళినప్పుడు కూడా ఈ జాగ్రత్త శరీరాన్ని సంరక్షిస్తూ ఉంది. జాగ్రత్త శరీరం ద్వారా ప్రత్యేక క్రియలు లేకపోయినా సామాన్య సంరక్షణ కలిగిస్తాం. జీవించి ఉన్నాడు అని తెలుస్తాం. మరణాసన్న దశలో కూడా ప్రాణం ఉందా లేదా అని పరీక్షిస్తున్నారు. శరీరాన్ని ఏం పరీక్షిస్తారు? ప్రాణం ఉందా లేదా అని పరీక్షిస్తున్నారు. రైట్. సో ఆ విధంగా ఈ ప్రాణం ఆత్మ అని ప్రాణాత్మవాదులు. రైట్. సో అయితే ప్రాణము కించిత్ క్రియాశక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా జడంగా తెలుస్తా ఉంది. ఈ ప్రాణం అంటున్నప్పుడు చార్వాకులు కదా. ప్రాణం అంటున్నప్పుడు ఏం చెప్తున్నారు? సూక్ష్మం అని చెప్పటం లేదు కదా. సూక్ష్మతత్వాలు ఎక్కడున్నాయి అక్కడ? అందుకని ప్రాణం అంటే ఈ నాసికారంధ్రాల ద్వారా వెళుతున్నటువంటి వాయువు అనే కదా. ఈవెన్ నైయాయికులు కూడా ప్రాణం అంటే ఈ బాహ్య వాయువుని చెప్పుకుంటారు. ఈ మహాకాశంలో ఉండే వాయువని, శరీరంలో ఉండే వాయువుని ప్రాణం అని. ప్రాణాపానాలన్నీ కూడా ఈ వాయువునే వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటారు. సూక్ష్మ ఇంద్రియ సూక్ష్మ తత్వం అని చెప్పారు. వేదాంతంలో మనం ప్రాణం అంటున్నప్పుడు ఈ బాహ్యవాయువు ఏదైతే ఉందో అది ప్రాణానికి ఒక ఉపాధి కావచ్చు, కానీ ప్రాణం అనేది సూక్ష్మ శరీరంలో భాగంగా చెప్పుకుంటాం మనం. స్థూల శరీరంలో కానీ ఈ స్థూల వాయువు కానీ ప్రాణంగా చెప్పడం లేదు, సూక్ష్మం అని చెప్పు. రైట్. ఇక్కడ వీళ్ళు ఈ ప్రాణము ఆత్మ అని ఆ విధంగా. అయితే ఈ సుషుప్తి అవస్థలో, స్వప్నావస్థ నుంచి సుషుప్తి అవస్థకు వెళ్తున్నప్పుడు, సుషుప్తి అవస్థలో ఈ ప్రాణం ఉంటూ కూడా అహం అనేటువంటి భావన కలగటం లేదు కదా. అహం అనేటువంటి స్ఫురణ జాగ్రత్త అవస్థలో కలుగుతూ ఉంది. అక్కడ ప్రాణం కూడా ఉంది. కాబట్టి ఉన్నటువంటి ప్రాణం అహం అనేటువంటి స్ఫురణకు విషయంగా నువ్వు చెప్తుంటే ఓకే, అంగీకరిద్దాం. అదేవిధంగా స్వప్నంలో అహం అనేటువంటి స్ఫురణ భావన ఉంది, అహం అనే జ్ఞానం కలుగుతూ ఉంది, ప్రాణం కూడా ఉంది. కాబట్టి అహం అనేటువంటి భావనకి విషయం ప్రాణం అని చెప్పుకుందాం, బాగానే ఉంది, అంతవరకు అంగీకరిద్దాం. సుషుప్త అవస్థలో ప్రాణం ఉంది, మళ్ళీ అహం అనేటువంటి భావన ఎందుకు లేదు? ఉండాలి కదా. ప్రాణమే కనుక ఆత్మ అయితే, ప్రాణమే కనుక సకల మూల స్వరూపం అయితే అహం అనేటువంటి భావన సుషుప్త అవస్థలో కూడా ఉండాలి, అక్కడ కలగటం లేదు. కాబట్టి ప్రాణం ఆత్మ అవ్వదు అని సుషుప్త అవస్థ ద్వారా ప్రాణం ఆత్మ అవ్వదు అని యుక్తి ద్వారానే తెలుస్తాం. ప్రాణం నా ఆత్మ, ప్రాణం కంటే వేరైనటువంటిది, స్థూల శరీరం కంటే వేరైనటువంటిది, ప్రాణం కంటే కూడా వేరైనటువంటిది ఇంకేదో తత్వం ఉండాలి, అది ఆత్మస్వరూపం ఉంది అని ఇంద్రియాత్మవాదులు ఈ ప్రాణాత్మవాదులు నిరాకరిస్తున్నారు. లేదా మన ఆత్మవాదులు, మనస్సు, ఇంద్రియం అంటే మనస్సుతో పాటుగా ఇంద్రియము, మనస్సుతో పాటుగా ఇంద్రియాలు ఆత్మ అనేటువంటి వాళ్ళు దీన్ని నిరాకరిస్తున్నారు. అందులో ఈ శరీరం ఆత్మ అంటున్నప్పుడు శరీరము తమోగుణ ప్రధానమైనటువంటిది, తమో కార్యం కదా. అందులో నుంచి కొంత అడ్వాన్స్మెంట్ ప్రాణ రజోగుణం ప్రధానంగా ఉంది. అంతకంటే కూడా ఇంకొక అడుగు ముందుకు వేసినప్పుడు మనస్సు, ఇంద్రియాలు ఇవి సత్వగుణ ప్రధాన, సత్వగుణోపేతాలు, సత్వగుణం ఉంది. సో తమోగుణము, రజోగుణము, సత్వగుణము
వీటిలో సత్వగుణము చైతన్యానికి దగ్గరగా, ఎందుకంటే చైతన్యం యొక్క ప్రతిబింబము సత్వగుణోపేతమైన మనస్సు, ఇంద్రియ మనస్సులో చైతన్య ప్రతిబింబం కలుగుతా ఉంది సాక్షాత్తుగా డైరెక్ట్గా. అందుకని ఈ మన ఆత్మవాదులు ఈ వీటికంటే ఈ దేహాత్మవాదులు ప్రాణాత్మవాదుల కంటే కూడా శ్రేష్టమని. పంచకోశ ప్రక్రియను చూసినా కూడా పంచకోశ ప్రక్రియలో కూడా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, తర్వాత మనోమయ కోశం, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశంలో బుద్ధి చూస్తాం, రైట్. ఆ విధంగా మనస్సు లేదా ఇంద్రియాలు ఇవి ప్రాణం, ఇవి ఆత్మ. ఇంద్రియాలు అనేకం. సో ఆత్మ ఎవరు? చక్షురింద్రియమా, శ్రోత్రేంద్రియమా, త్వగింద్రియమా, ఘ్రాణేంద్రియమా, ఎవరు? లేదా సంఘాతమా? ఈ 5 ఇంద్రియాల యొక్క సమ్మేళనం, 5 ఇంద్రియాలు మనస్సు కలిసి సంఘాతాన్ని ఆత్మ అంటావా? రైట్. సంఘాతమాత్మ అయితే ఎప్పుడు కూడా విశిష్ట వస్తువు విశేషణాలు లేకుండా ఉండదు. అంటే దండీ పురుష అంటున్నాం, దండం అనేది విశేషణము. ఒక కర్ర పట్టుకున్నటువంటి పురుషుడు దండీ పురుష. ఆ దండం లేకపోతే వాడిని దండి అంటామా? దండం లేకపోతే దండి లేదు కదా. విశేషణాభావే, విశేషణం లేకపోతే విశిష్టం ఉండదు. విశిష్ట వస్తువు అంటేనే 4-5 విషయాలకు సమ్మేళనము కలిసి ఆ గుంపు సమూహం. ఆ సమూహంలో అన్ని అంశాలు ఎక్కడ ఏ ఉండాలో అక్కడ అవన్నీ ఉంటున్నప్పుడే ఆ విశిష్ట పదార్థం ఉన్నట్టు. అందులో ఏ ఒక్క అంశం తొలగిపోయినా కూడా విశిష్టం కొలాప్స్ అయిపోయింది, లేదు కదా, నష్టం అయిపోయింది, వినష్టం అయిపోయింది. అది ఇంకొక వస్తువుగా చెప్ప బాగానే ఉంది, కానీ నువ్వు మొదట దేని నుంచి అయితే ఆరంభించావో, ఇది వస్తువు అని నిర్వచనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టావో ఆ వస్తువు అయితే లేదు, రైట్. సో ఈ ఈ ఈ ఏ సంఘాతాన్ని అయితే నువ్వు ఆత్మగా ప్రతిపాదించావో ఆ సంఘాతం అయితే పోయింది, ఒక అంశం పోయినా కూడా, రైట్. ఆ సంఘాతమే ఆత్మధ్వస్తం అయిపోయింది. ఏదో ప్రమాదం వల్ల కన్నో చెవో ముక్కో పోతుంటే అప్పుడు ఆ విశిష్టం ఈ సంఘాతాన్నే కనుక మీరు ఈ ఇంద్రియ సంఘాతాన్ని ఆత్మగా తీసుకుంటే ఆ సంఘాతంలో ఒకటి పోయింది కదా. సో ఆ సంఘాత విశిష్ట ఆత్మ లేదు ఇప్పుడు. సో దేన్ని ఆత్మగా నిర్ణయిస్తారు? యుక్తి ద్వారానే చెప్తున్నాం కదా. దేన్ని ఆత్మగా, చక్షురింద్రియాన్ని ఆత్మగా నిర్ణయిస్తావా? సో చక్షురింద్రియం లేని వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు, వాళ్ళ మనుగడ కొనసాగుతా ఉంది, రైట్. సో ఏ ఇంద్రియాన్ని ఒక ప్రత్యేక ఇంద్రియాన్ని ఆత్మగా నిర్ణయించడము కుదరదు, ఇంద్రియ సమూహాన్ని ఆత్మగా నిర్ణయించడం కూడా కుదరదు. ఒక ప్రత్యేక ఇంద్రియాన్ని కానీ సమూహాన్ని కానీ దేన్ని కూడా ఆత్మగా ఈ విధంగా నిర్ధారించడం కుదరదు. కాబట్టి ఇంద్రియ ఆత్మవాదము సంపూర్ణంగా అయుక్తియుతము అని ఈ విధంగా ఈ చార్వాకుల సిద్ధాంతం ఈ విధంగా దేహం, ప్రాణం, ఇంద్రియాలు ఇవి ఆత్మస్వరూపం అని, అవి ఆత్మస్వరూపం కాదని యుక్తులు కూడా చూస్తారు. అదేవిధంగా బుద్ధి ఆత్మ అని చెప్తున్నప్పటికీ, బుద్ధి ఆత్మ అంటున్నప్పుడు ఇక్కడ మన బౌద్ధులు ఆరంభమవుతుంది. క్షణిక విజ్ఞానం అని చెప్పేసి ఆ విజ్ఞాన ధారలు, ఘట విజ్ఞానం, పట విజ్ఞానం అనేదైతే ఉందో ఈ విజ్ఞాన ప్రవాహాలే ఆత్మస్వరూపము, ఇంతకంటే వేరైనటువంటి తత్వం లేదు. వాళ్ళు వాస్తవానికి ఆత్మ అనే పదాన్ని ప్రయోగించరు కానీ ప్రతిపాదించిన తత్వాల్లో మూలభూత తత్వం అయితే విజ్ఞానమే, రైట్. ఇంకొకటి ఏమంటే వాళ్ళు బుద్ధివృత్తులే ఆత్మ అని వాళ్ళు చెప్పటం లేదు. బుద్ధివృత్తి అనే పదాలు ప్రయోగించరు వాళ్ళు, విజ్ఞానం అంటున్నారు అంతే. దాన్ని మనం వేదాంత భాషలో వేదాంత దృష్ట్యా చూస్తున్నప్పుడు ఇది బుద్ధివృత్తుల కంటే వేరే ఏదేమి కాదు అని చెప్తున్నాం అంతేగాని వాళ్ళు ఆ విధంగా బుద్ధివృత్తులు అనట్లే, రైట్. మన బుద్ధి ద్వారా ఈ జగత్తునంతా నేను కల్పించాను అని బుద్ధివృత్తులే జగత్తు, చైత్రమైత్రాది అనేక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ బుద్ధివృత్తులు జగత్తుని చెప్పడం లేదు వాళ్ళు. అందుకని వాళ్ళ దర్శనాన్ని, ఈ క్షణిక విజ్ఞానవాద దర్శనాన్ని కేవలం చైత్రమైత్రాదుల్లో ఉండే బుద్ధులు వాటిని వాళ్ళు ఆత్మగా ప్రదర్శించారు అని ఆ విధంగా చూడడం కాకుండా సమష్టి దృష్ట్యా చూడాల్సింది. వ్యష్టి దృష్ట్యా కాకుండా సమష్టి దృష్ట్యా చూస్తున్నప్పుడు సమష్టి ప్రపంచమంతా కూడా విజ్ఞానం, మనం ఏ విధంగా అయితే ప్రపంచమంతా కూడా ఆత్మ చైతన్యం అంటున్నామో ఆ విధంగా ప్రపంచమంతా విజ్ఞానం. ఆ విజ్ఞానము క్షణికము, ఆ విజ్ఞానము క్షణికము నానా అనేక క్షణాలు, అనేక విజ్ఞాన ధారలు వెళ్తూ ఉన్నాయి. వృక్షం ఒకటి కనిపిస్తా ఉంది మన కళ్ళెదురుగా,
సో అది వృక్ష విజ్ఞానం. వృక్షం, ఆ విజ్ఞానము వృక్షం అనేటువంటి ఆకృతిని ధరించింది, వృక్ష విజ్ఞానం. అది అలా ఒక విజ్ఞాన ధార కొనసాగుతుంది. పక్కన నది ఉంది, నదీ విజ్ఞానం. ఇటు పక్క ఈ రెండింటి చూస్తున్నటువంటి చైత్రుడు ఉన్నాడు, చైత్ర విజ్ఞానం. ఆ పక్కన మైత్రుడు ఉన్నాడు, మైత్ర విజ్ఞానం. ఇవన్నీ విజ్ఞాన ధారలా అలా వెళ్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రతి విజ్ఞాన ధార కూడా క్షణికము, ప్రతి క్షణంలో ఉత్పన్నం అవుతుంది, నష్టం. ఆ ప్రతి విజ్ఞానంలో కూడా ద్రష్ట దృశ్యము రెండు అక్కడే ఉంటూ అని ఆ విధంగా ఒక రకం అటువంటి ఆ విధంగా దాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఈ విజ్ఞానవాదంలో ప్రధానంగా దీన్ని నిరాకరిస్తున్నప్పుడు స్మృతిని ఆధారంగా దాన్ని నిరాకరిస్తారు. స్మృతి ఎలా కలుగుతా ఉంది? స్మృతి ఈ విజ్ఞాన దాలంలో క్షణికం చెప్పుకున్నాం కదా. క్షణికము అంటే అదే క్షణంలో విజ్ఞానం ఉత్పన్నమవుతా ఉంది. ఒక క్షణం, ప్రథమ క్షణం అని తీసుకుంటే ప్రథమ క్షణం విజ్ఞానం ఉత్పన్నమైంది, అదే క్షణంలో విజ్ఞానం ధ్వస్తమైపోతాం. ఒక్క క్షణకాలం, క్షణము అంటే క్షణాన్ని వాళ్ళు మళ్ళీ నిర్వచించలేదు, కానీ సామాన్యంగా ఈ గణిత శాస్త్రంలో లేదంటే మన అస్ట్రాలజీ, రైట్? సో అస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో ఏ విధంగా అయితే క్షణాన్ని నిర్వచించారో దాన్ని తీసుకున్నారు. కాలంలో అత్యంత చిన్నదైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి అవయవం, కాల అవయవం, దాని క్షణం అనేసి, రైట్? ఇండివిజిబుల్ టైం అని చెప్పుకోవచ్చు. అలా క్షణం ఉత్పన్నం అవుతుంది, అదే క్షణంలో నష్టం అయిపోతుంది. ఒక క్షణం కూడా అది ఉండట్లేదు. అంటే నైయాయికులు సామాన్యంగా బుద్ధివృత్తులు ఈ విధంగా ఈ గడపట జ్ఞానాన్ని ఈ విధంగా చెప్తారు. ఒక మొదటి క్షణం జ్ఞానం ఉత్పన్నమైంది, రెండో క్షణం జ్ఞానం ఉంది, మూడో క్షణం ధ్వస్తం అవుతామని చెప్తారు. తర్వాత మళ్ళీ నాలుగో క్షణం ఇంకో జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ విధంగా ఈ గడపట విజ్ఞానం ఏదైతే అంటున్నామో మనం, గడపట జ్ఞానం ఆ విధంగా క్షణికము అని. త్రిక్షణ స్థాయి, 3 క్షణాలు ఉంటుంది. ఒక క్షణం ఉత్పన్నమైంది, రెండో క్షణం ఉంటుంది, మూడో క్షణం ధ్వస్తం అవుతా ఉంది. ఆ విధంగా వ్యవహారం జరుగుతూ ఉంది. తర్వాత బుద్ధులు మారుతూ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. కానీ బౌద్ధులు అలా కాకుండా ఒకే క్షణం ఒక క్షణంలో ఉత్పన్నమయ్యి అదే క్షణంలో నష్టమవుతాం, అత్యంత క్షణికం. ఆ విధంగా 2 క్షణాలు ఒక విజ్ఞానం ఉండదు. 2 క్షణాలు ఒక విజ్ఞానం ఉండనప్పుడు నీకు స్మృతి ఎలా కలుగుతా ఉంది, లేదా ప్రత్యభిజ్ఞ ఎలా కలుగుతా ఉంది? స్మృతి అయినా కూడా, స్మృతి కలగాలంటే ద్రష్ట ఆ పూర్వానుభవం ద్వారా సంస్కారం ఉత్పన్నమై, సంస్కారం ద్వారా స్మృతి ఉత్పన్నమవుతాం, రైట్? సో స్మృతి ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? వర్తమాన కాలంలో, ఈ క్షణంలో, ఈ వర్తమాన కాలంలో. ఇప్పుడు నాకు స్మరణ కలుగుతా ఉంది నిన్న తిన్న అన్నం గురించి, రైట్? సో ఈ క్షణంలో ఎవడికైతే స్మరణ కలుగుతా ఉందో ఆ వ్యక్తి ముందు క్షణంలో, అంటే ముందటి రోజు, ముందటి సంవత్సరము, ముందటి దశాబ్దంలోనో వాడు అక్కడ ఒక అనుభవాన్ని పొందాడు. సో ఆ అనుభవము భూతకాలంలో ఉంది, ఈ స్మృతి వర్తమాన కాలంలో ఉంది. ఈ 2 కాలాల్లో ఒక వ్యక్తి ఉండాలి. ఎవరికైతే అనుభవం కలిగిందో వాడికే స్మృతి కలుగుతాం, రైట్? సో ఆ గత దశాబ్దంలోనూ నిన్నటి రోజు ఏ వ్యక్తి అయితే అనుభవాన్ని పొందాడో, ఫలానా అశ్వాన్ని చూశాడో, వాడికే ఇప్పుడు స్మరణ కలుగుతా ఉంది. కాబట్టి ఈ క్షణంలోనూ, ఆ క్షణంలోనూ, 2 క్షణాల్లోనూ ఒక తత్వం ఉండాలి కదా. అది మీ సిద్ధాంతానికి విరుద్ధం. సర్వం క్షణికం అంటున్నారు, ఈ బౌద్ధ వచనం అది. సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం దుఃఖం, రైట్? ఆ విధంగా సర్వం క్షణికం, సర్వం దుఃఖం అంటున్నావు కదా. సర్వం క్షణికం అని వీళ్ళు ఆ సర్వం క్షణికం అనే బుద్ధ వచనాన్ని ఎక్స్ట్రీమ్స్ తీసుకెళ్లారు బౌద్ధ క్షణిక విజ్ఞానవాదం. తీసుకెళ్లి ప్రతిదీ క్షణికమే, ఆత్మ కూడా క్షణికమే, దృశ్యం కూడా, ద్రష్ట కూడా క్షణికమే, దృశ్యం కూడా క్షణికమే. సో ఆ విధంగా ద్రష్ట ఆ పూర్వానుభవంలోను, వర్తమాన స్మరణంలోను ఒక ద్రష్ట లేకుంటే స్మరణం సంభవం కాదు. ఒకే ద్రష్ట కనుక 2 కాలాల్లో ఉంటే క్షణిక విజ్ఞానం, క్షణిక సిద్ధాంతం ధ్వస్తం అవుతాం. కాబట్టి ఈ విధంగా ఈ క్షణవాదం కుదరదు. క్షణం ద్వారా పారమార్థిక స్వరూపం తర్వాత దేవుడు ఎరుగు. ఈ లౌకిక వ్యవహారాన్నే నువ్వు సమర్థించలేవు. ఈ లోక వ్యవహారం ఏదైతే కలుగుతా ఉందో స్మృతి ద్వారా, స్మృతి అనేది మన జీవితాల్లో ఒక మౌలిక అంశం. అసలు జీవుడనే భావన ఈ స్మృతి ధార ద్వారానే జీవభావం కలుగుతాం. మనం అహం అహం జీవ, అహం చైత్ర మైత్ర అని ఏదైతే అంటున్నామో, మన
పూర్వపూర్వ అనుభవాల యొక్క సమూహము, రైట్. మూవింగ్ మెమరీస్ అనేసి. జీవుడు అంటే ఒక మూవింగ్ మెమరీ. మన పూర్వానుభవాలన్నీ కలపోసి, రైట్, ఆ పూర్వానుభవాలు, మన పూర్వ అనుభవాలు అన్నీ కలబోస్తే ఏదైతే ఉందో అది కాక నేను అనే పదానికి ఇంకా అర్థం, వేరే అర్థం ఏముంది? పారమార్థిక ఆత్మస్వరూపం పక్కన పెడితే వ్యావహారికంగా నేను అనేదైతే అంటున్నాము, ఆ నేను అనే పదానికి అర్థం ఆ పాత సంగతులన్నీ మనం ఏది ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంటే ఏం గుర్తొస్తున్నాయి? ఆ స్మరణ, ఆ పూర్వానుభవాలు అవే గుర్తొస్తాయి, అవే విక్షేపాలు. అంతకుమించి వేరే విక్షేపాలు ఏమున్నాయి? బయట ఎక్కడో ఏదో చిన్న ధ్వని కలిగింది, ఇంకేదో అయింది అంటే అవన్నీ మనం నియంత్రించవచ్చు. అవన్నీ చాలా సులువుగా ఇప్పుడు మనకు చాలా పరికరాలు ఉన్నాయి, అవన్నీ నియంత్రించవచ్చు. కానీ విక్షేపం ఎక్కడి నుంచి వస్తా ఉంది? స్మృతి నుంచే. ఆ స్మృతియే జీవుడు, వాడే. ఆ స్మృతుల కంటే కూడా వేరే తత్వం ఏముంది ఇక్కడ? సో అని ఆ స్మృతులు ఆ విధంగా ఆ జీవుడి యొక్క మౌలిక స్వరూపమై ఉన్నాయి. దాన్ని నిలబెట్టడం కష్టం అవుతోంది క్షణిక విజ్ఞానవాదం. దాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయాసం చేయాల్సి వస్తుంది. రైట్. సో ఆ విధంగా ఈ బుద్ధిని ఆత్మ అని చెప్పడం ఆ విధంగా కుదరదు. బుద్ధి అంటున్నప్పుడు అంతఃకరణంలో 4 విభాగాలు, రైట్. చిత్త, అహంకార, మన, బుద్ధి అని 4. ఇందులో బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి అని. ఏదైతే మనం లోకంలో నిర్ణయాలు తీసుకొని అటు దిశగా వెళ్తున్నాము, ఏదో నిర్ణయం తీసుకుంటాం, ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం వైపు మిగిలిన మనస్సు, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ నిర్ణయాన్ని చేరుకోవడానికో లేదా ఆ నిర్ణయం యొక్క మార్గనిర్దేశంలోనూ ఇవన్నీ వ్యవహరిస్తూ ఉంటాయి. అంతే లోక వ్యవహారం. కాబట్టి ఆ కర్తృత్వానికి మూల బిందువు ఏమైంది? అహం కర్త, ఈ కర్మను చేస్తున్నాను అనే కర్తృత్వానికి మూల బిందువు ఈ బుద్ధి అవుతా ఉంది. బుద్ధి ఆ విధంగా నిర్ణయించి ఇది సాధించాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి నిర్ణయం అయిన తర్వాత అటు వెళ్తున్నాం. అందుకని అదే కర్తృత్వం. అందుకని విజ్ఞానమయ కోశంలోనే కర్తృత్వం చెప్తున్నాం. ఆనందమయ కోశంలో భోక్తృత్వం. అక్కడ ప్రియమోద ప్రమోద వృత్తులు చూస్తాం కదా, సుఖం దుఃఖం పక్కన పెడితే సుఖము సుఖ విశేషాలు, సుఖ తారతమ్యాలు అవన్నీ కూడా ఆనందమయ కోశంలో. అందుకని అక్కడ భోక్తృత్వం అని. ఆనందమయ కోశంలో భోక్తృత్వం, విజ్ఞానమయ కోశంలో కర్తృత్వం. సో అది బుద్ధి ఇక్కడ, రైట్. సో ఆ బుద్ధి ఆ కర్తృత్వానికి ఆశ్రయమైన విజ్ఞానమయ కోశం అది ఆత్మ అవ్వడం కుదరదు. అది కాకుండా అది కరణమని తెలుస్తా ఉంది. బుద్ధి ద్వారా విషయాలను తెలుసుకుంటున్నాను. బుద్ధి విక్షేపాన్ని పొందుతా ఉంది, బుద్ధి ఏకాగ్రతను పొందుతా ఉంది. రెండూ నాకు తెలుస్తున్నాయి. సో బుద్ధిలో ఉండే ఏకాగ్రతను తెలుసుకునేటువంటి జీవుడు ఒకడు ఉన్నాడు, వేరే తత్వం ఒకటి ఉంది. కాబట్టి బుద్ధి తెలియబడుతా ఉంది, కాబట్టి అది ఆత్మ కాదు. ఈ చార్వాకుల్లో మొట్టమొదటి మనం చూసినప్పుడు దేహానికి, అంటే దేహం అంటే ఈ 4 పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యాల కంటే వేరైనటువంటి తత్వము ఆత్మ అనేది ఒకటి ఉంటే చూపించు అని కదా వాడి ప్రశ్న. చార్వాకుడి ప్రధాన ప్రశ్న, ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాడు, చూపించు అని. దానికి సమాధానంగా ఏదైతే కనిపిస్తా ఉందో, దేని జ్ఞానం అయితే కలుగుతా ఉందో ఆ జ్ఞానము కలుగుతున్నటువంటి వస్తువు, తెలియబడుతున్నటువంటి వస్తువు తెలుసుకునే తత్వం కంటే వేరుగా ఉంటుంది. తెలియబడుతున్నటువంటి తత్వము ఎప్పుడు కూడా తెలుసుకునే తత్వం కంటే వేరుగా ఉంది. నేను తెలుసుకుంటున్నాను అంటున్నాం కదా. తెలియబడే తత్వం దేహము తెలియబడుతా ఉంది, మనస్సు తెలియబడుతా ఉంది, బుద్ధి తెలియబడుతా ఉంది. ఏకాగ్రంగా ఉందని తెలుస్తా ఉంది. కొంత ధ్యానాభ్యాసం చేసిన తర్వాత మనస్సు నిలకడైంది, ఏకాగ్రమైందని తెలుస్తా ఉంది. బుద్ధి పరిశుద్ధమైందని తెలుస్తా ఉంది. ఇది వరకు ఉన్న రాగద్వేషాలు లేవు, కోపతాపాలు తగ్గాయి అని తెలుస్తా ఉంది, లేదా పెరిగాయి అని తెలుస్తా ఉంది. ఇది వరకు అట్లా లేను, చాలా తొందరగా కోపం వచ్చేస్తా ఉంది, షార్ట్ టెంపర్ వచ్చేసింది అని తెలుస్తా ఉంది, లేదా తగ్గిందని తెలుస్తా ఉంది. ఇవన్నీ బుద్ధి ధర్మాలు తెలుస్తున్నాయి. కాబట్టి తెలియబడే విషయము తెలుసుకునేటువంటి వాడి కంటే వేరుగా ఉంటుంది. ఈ తెలుసుకునే తత్వము, తెలియబడే తత్వము, ఈ రెండింటిలో ప్రధానం ఎవరు ఆత్మ అవుతారు? సబ్జెక్ట్ ఎవరు అవుతారు? తెలుసుకునేవాడు. కాబట్టి దేహాదులను తెలియబడేటివి కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విషయాలు అవుతున్నాయి. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని నడిపేటువంటి, ప్రత్యక్ష ప్రమాణాన్ని నిర్వర్తించేటువంటి ప్రమాత ఒకడు ఉండాలి.
ప్రమేయం ఎలా అవుతాడు? కాబట్టి ఇవేవి కూడా ఆత్మస్వరూపం కాదు. బుద్ధి, దేహం గాని, ప్రాణం గాని, ఇంద్రియాలు గాని, బుద్ధి గాని ఇవేవి ఆత్మస్వరూపం అవ్వవు. దృశ్యత్వాత్ యదృశ్యం తన్నస్యం. యదృశ్యం తన్నస్యం, ఏదైతే దృశ్యమో అది నశించి తీరుతా ఉంది అని ఏదైతే ప్రతి చార్వాకులు ఆత్మను చూపించు అంటున్నారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ యుక్తి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ యుక్తి. అంటే దానికి సాక్షాత్ విరుద్ధమైన యుక్తి. రైట్. సో ఏదైతే కనిపిస్తుందో అది ఆత్మ అవ్వదు. ఆత్మ అనేది ఉంటే ఆత్మ అనేది వేరుగా ఉండి చూపించు అంటున్నప్పుడు ఏదైతే చూపించబడుతా ఉందో, ఏదైతే కనిపిస్తుందో అది ఆత్మ అవ్వదు. రైట్. అందుకని యదృశ్యం తన్నస్యం. యదృశ్యం తద్ నా ఆత్మ అని చెప్పచ్చు. యదృశ్యం తద్ నా ద్రష్ట అని చెప్పచ్చు. ఇంకా స్పష్టంగా, ఇంకా సింపుల్ అయిపోతుంది. ఏదైతే దృశ్యమో అది ద్రష్ట కాదు. ఆ ద్రష్ట కదా ఆత్మ అనేది, తెలుసుకునేవాడు కదా, దృశ్యం కాదు. ఇక శూన్యం. శూన్యం అంటున్నప్పుడు నథింగ్నెస్ అని. శూన్యం అంటే నిహిలిజం అంటారు. నిహిలిజం అంటే శూన్యవాదం. అంటే ఈ జగత్ అంతా కూడా ఏమీ లేనటువంటి దాని నుంచి వచ్చింది. అంటే ఏమీ లేని తనం. అసలుకు శూన్యం అనేటువంటి విషయము వ్యవహారయోగ్యమే కాదు. మనం శూన్య పదాన్ని వాడి ఒక వాక్యాన్ని ప్రాపర్గా నిర్మిద్దామంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. శూన్యము నుండి అన్నాం అనుకో, శూన్యము నుండి, శూన్యాన్ని అపాదానం చేస్తున్నాం. వృక్షము నుండి పళ్ళు రాలుతున్నాయి, వృక్షము నుండి ఫలాలు రాలుతున్నాయి అంటున్నప్పుడు వృక్షం అపాదానం అవుతుంది. వృక్షము నుండి, అలా శూన్యము నుండి అంటే శూన్యం అనే వస్తువు ఉందా అక్కడ? వస్తువు ఉంటే దాన్ని శూన్యం ఎలా అంటున్నావు? వస్తువు లేదని కదా. వస్తువు లేదని లేనిదాన్ని శూన్యం అంటున్నాం. సో లేనిదాన్ని అనే పదం కూడా కష్టమవుతుంది. లేనిది అనే వస్తువు అదేమైనా. కాబట్టి శూన్యం అనేది దాంతో వ్యవహారం అనేది కుదరదు. ఎటువంటి వ్యవహారం కుదరదు. వాక్ వ్యవహారం కుదరదు. రైట్. అనిర్వచనీయం, సంపూర్ణంగా అనిర్వచనీయం, అవాచ్యం, ఏ పదంతోనూ చెప్పలేం. శూన్యం అనే పదం కేవలము సూచకం. కాబట్టి శూన్యం అనేటువంటిది అటువంటిది శూన్యం. రైట్. బుద్ధికి అందనటువంటిది. అది ఉంది అని చెప్పేటువంటి ప్రమాణం ఎక్కడ? శూన్యము నుంచి ఈ జగత్తు కనుక ఉత్పన్నమైతే, ఏ కార్యమైనా సరే శూన్యం నుంచి ఉత్పన్నమైతే ఈ లోకమంతా కూడా శూన్యమయంగా తెలియాలి. కార్యంలో కారణ గుణాలు కనిపిస్తాయి. అదేవిధంగా జగత్తులో కారణ గుణాలు కనిపించాలి. ఆ శూన్య గుణం కనిపించాలి. శూన్యం నాస్తి అని కదా. జగత్తంతా నాస్తి 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 అని తెలియాలి. నాస్తి నాస్తి అని తెలియటం లేదు. అస్థి అస్థి అని తెలుస్తా ఉంది. ఘటో అస్థి పటో అస్థి, అహమస్మి అని తెలుస్తా ఉంది. కానీ అహం నాస్మిని ఎవడు కూడా, శూన్యవాది కూడా అహం నాస్మిని చెప్పడం లేదు. అటువంటి శూన్యము ఆత్మస్వరూపం అని ఎలా అంటుంది? ఎవడికి కూడా అనుభవం కలగటం లేదు. నాస్మి అనేటువంటి అనుభవం కలగటం లేదు. సుషుప్త అవస్థలో నాస్మి అని అంటున్నావా, అక్కడ కూడా నాస్మి అనే భావన లేదు. కానీ అస్మి అనే భావన లేదు. అహమస్మి అనేటువంటి వృత్తి, అహంకార వృత్తి సుషుప్త అవస్థలో లేదు. కరెక్టే. వృత్తి లేదు, అంతఃకరణం లేదు కాబట్టి వృత్తి లేదు. కానీ చైతన్యం లేదు కాబట్టి వృత్తి లేదని కాదు. ఒక జ్ఞానము కలగకపోవడం. రైట్. ఏ వస్తువుకైనా జ్ఞానం కలగకపోవడం రెండు రకాలుగా తెలుస్తుంది, రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, వస్తువు లేకపోవడం చేత జ్ఞానం కలగదు. మనం ఇంట్లోకి వచ్చాము, ఇంట్లో ఒక ఘటం లేదు, సో ఘట జ్ఞానం కలగటం లేదు. సో ఘటం లేదు కాబట్టి ఘట జ్ఞానం కలగలేదు, ఒకటి. రెండవది, తెలుసుకునేవాడు లేడు కాబట్టి జ్ఞానం కలగటం లేదు. సో జ్ఞానం కలగకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. తెలుసుకునేవాడు లేకపోయినా, తెలియబడేది లేకపోయినా జ్ఞానం లేదు. సుషుప్తి అవస్థలో ప్రకాశక స్వరూపం లేదని కాదు, ప్రకాశక స్వరూపం ఉంటూ ప్రకాశ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ జాగ్రత్త ప్రపంచంలో ఏదైతే సాక్ష్యము దృశ్యము ప్రపంచం ఏదైతే ఉందో అది, అదేవిధంగా స్వప్న ప్రపంచంలో ఏదైతే దృశ్యం ఉందో ఆ విషయాలు, సూక్ష్మ విషయాలు, జాగ్రత్త అవస్థలో స్థూల విషయాలు కానీ, స్వప్నావస్థలోని సూక్ష్మ విషయాలు కానీ సుషుప్తిలో లేనందువల్ల, అదృశ్యము సాక్ష్య విషయము లేనందువల్ల ఆ జ్ఞానం కలగటం లేదు. కానీ సాక్షి చైతన్యము ప్రకాశకము లేనందువల్ల కాదు. ఈ విషయాన్ని నాటకదీప ప్రకరణం పంచదశలో స్పష్టంగా చెప్తారు విద్యారణ్యముని. ఆ రంగస్థలంలో ఉండే దీపం ఏదైతే ఉందో, ఆ రంగస్థలంలో ఉన్న నర్తకిని గాని, ఆ రంగస్థలంలో ఉన్న సభికులని గాని, ఆ రంగస్థలంలో ఉండే ఆ యజమాని ఎవరైతే ఆ నాటకాన్ని
ఆరంభిస్తున్నారో, రైట్, ఎవరైతే నాటకాన్ని ఏర్పాటు చేశారో ఆ రాజు కానీ ఆ యజమాని కానీ వాళ్ళందరినీ ప్రకాశింపజేస్తూ ఉంది ఉన్నప్పుడు. లేనప్పుడు వీళ్ళెవ్వరూ లేకున్నా కూడా అది స్వయం ప్రకాశ స్వరూపంగా అలా ఉండిపోతుంది. వీళ్ళెవరూ లేనంత మాత్రాన వెలుగు లేదంటున్నామా? వెలుగు వెలుగుగానే ఉంటుంది. వ్యక్తులు ఉంటే వెలుగు వ్యక్తులను ప్రకాశింపజేస్తుంది, వ్యక్తులు లేకపోతే ప్రకాశ స్వరూపంగానే ఉంటుంది. కాబట్టి వ్యక్తులు లేరు కాబట్టి, వ్యక్తుల విశేష జ్ఞానం కలగడం లేదు కాబట్టి ప్రకాశమే లేదని ఎలా అంటావు? అందుకని సుషుప్తి అవస్థలో ప్రకాశం లేదని చెప్పడం కుదరదు. అంతేగాక మేలుకున్నవాడు మొట్టమొదటిగా వాడి అనుభూతి ఏ విధంగా ఉంది? వాడు ఏమంటున్నాడు? సుఖేన మయా అస్వాప్సం నకించిదవేదిశం, సుఖేన మయా అస్వాప్సం నకించిదవి. ఏ విషయాన్ని తెలుసుకోలేదు, ఏ విషయాన్ని తెలుసుకోలేదు అనే స్మృతి కలుగుతా ఉంది. ఏ స్మృతులు అయితే కలుగుతున్నాయో అవన్నీ అనుభవపూర్వకంగానే ఉంటాయి. ఏ స్మృతి అయినా కలగాలంటే మనకి అంతకుముందు అనుభవం ఉండాలి. సో నాహం కించిత్ జానామి అనేటువంటి అనుభవం ఎక్కడ కలిగింది? స్మృతి అయితే జాగ్రత్త అవస్థలో వస్తూ ఉంది. అనుభవం ఎక్కడ కలిగింది? జాగ్రత్త అవస్థలో అటువంటి అనుభవం కుదరదు. వస్తు జ్ఞానం ప్రతి క్షణము ప్రతి నిమిషము ఏదో జ్ఞానం కలుగుతా ఉంది, విశేష జ్ఞానం. స్వప్నావస్థలో కుదరదు. ఎక్కడ కలిగింది అది ఆ అనుభవం? అహం కించిత్ నా అవేదిశం, ఏ విషయాన్ని నేను తెలుసుకోలేదు అని సమగ్ర అజ్ఞానం, సకల విషయాలకు సంబంధించినటువంటి అజ్ఞానం, సకల విషయక అజ్ఞానం. ఎక్కడ? అదే సుషుప్త అవస్థ. కాబట్టి సుషుప్త అవస్థలో సకల విషయక అజ్ఞానం యొక్క అనుభవం కలిగింది, సకల విషయక అజ్ఞానం ప్రకాశించబడింది. ఆ ప్రకాశము, ఆ అనుభవమే స్మృతిగా మనకు జాగ్రత్త అవస్థలో తెలుస్తాం, రైట్. సో ఆ విధంగా సుషుప్త అవస్థలో కూడా ఆ ప్రకాశక స్వరూపము, చైతన్య స్వరూపము ఉంది. ఆ ప్రకాశక స్వరూపము 3 అవస్థల్లో ఉన్నటువంటిది, రైట్. సో 3 అవస్థల్లో ఉన్నటువంటిది, సకల ప్రాణుల్లో వ్యాపించినటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అది ఆత్మస్వరూపము. కానీ దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు, ఇవన్నీ కాదు అని. ఇవి కేవలము భ్రాంతా భృశం వాదిన, భ్రాంతితోనే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. కానీ ఈ విధంగా భ్రాంతి పొందుతున్నారు. ఆ భ్రాంతి కారణాలు ముందే చూసాం. భ్రాంతి కారణాలు చైతన్య ప్రతిబింబము, చైతన్యము వీటి సన్నిధిలో ఉండడం చేత సుషుప్త అవస్థను కూడా వదలడంలా చైతన్యం సుషుప్త అవస్థలో కూడా ఉంటా ఉంది. సంపూర్ణ సుషుప్త అవస్థను వ్యాపించి ప్రకాశింపజేస్తూ, సంపూర్ణ స్వప్నావస్థను వ్యాపించి ప్రకాశింపజేస్తూ, సంపూర్ణ జాగ్రత్త అవస్థను వ్యాపించి ప్రకాశింపజేస్తూ ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యములో ఆ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి ఆ స్వప్న సుషుప్త అవస్థలో ఉన్నటువంటి మాయాశక్తి, అజ్ఞానము, ఆ అజ్ఞానం యొక్క విలాసం చేతనే ఈ ఈ ఈ దేహ ప్రాణ ఇంద్రియ బుద్ధి ఇవన్నీ కల్పించబడుతున్నాయి. వాటి యందు ఆత్మభావన కూడా కల్పించబడుతుంది, రైట్. సో అక్కడికి 5వ శ్లోకం పెట్టి 6వ శ్లోకం రేపు చూద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం.